ఈరోజు నేను 3 మాటలు ప్రవచనాత్మకంగా కొన్ని 3 మాటలు చెప్పి, అది ఎవరికో వర్తిస్తూ వాళ్ళు తీసుకోండి. తర్వాత ఇవ్వడం గురించి, దశంభాగం గురించి చెప్పడం జరుగుతుంది. సరే, 1 చాలా జాగ్రత్తగా నేను ఉపమానము, వాక్యము, మన జీవితానికి సంబంధించినవి, మనసుకు సంబంధించి, ఆలోచన విధానానికి సంబంధించి కొన్ని చెప్తాను. లేడీస్ మీ వైపు నుంచి మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోండి. ఇది వీళ్ళకి సంబంధించింది కాబట్టి. నేను యూట్యూబ్లో చూసి వంట చేసినప్పుడు చక్కగా చేసేస్తున్నా. ఒకసారి చూస్తాను, 4 సార్లు చేస్తా. మళ్ళీ అదే వంట, అదే కూర ఒక వారం తర్వాత చూడకుండా చేయలేకపోతున్నా. మళ్ళీ ఇంకో 10 రోజులు చూడకుండా చేయలేకపోతున్నా. యూట్యూబ్ పెట్టే చేస్తా. అదే కనుక మీరైతే ఒక్కసారితో చూస్తే చాలు పట్టేసి చేసేస్తారు. కారణం ఏంటి? అలవాటు. అది ఆ పదం గుర్తు, అది కావాలి నాకు. మీకు అలవాటు. ఒక్కసారి చూస్తే చాలు టకటక తిప్పేస్తారు. నాకు స్టార్టింగ్ నుంచి చూడాలా, పొయ్యి వెలిగించి కానీ చూడాలి. నేను మళ్ళీ అదే కూర మళ్ళీ చూస్తా. జీలకర్ర ఏ ఉంటాయి కదా స్టార్టింగు, అర్థమవుతుంది కదా మీకు మనకు తినటమే తెలుసు అంతే. జీలకర్ర అంటే అది కామన్. నీ ప్రతి కూరలు చూసినా నాకు అది మామూలు తెలుసు అని తెలుసు, నాకు తెలుసు. కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతా, మళ్ళీ చూడాల్సిందే. అంటే ఏమిటి? నేను అప్పుడప్పుడు చేస్తున్నాను, అందుకని నాకు అలవాట్లేదు. కానీ మీరు రోజు చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి చూడకుండా పట్టేస్తారు మీరు. అది మీకేమైంది? అలవాటు అయిపోయింది. అలవాటు ఈజీ అయిపోయింది, తేలిక అయిపోయింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఆత్మీయంగా కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటే నాలాగా ఉంటారు వంట విషయంలో. కానీ ఎప్పుడు రోజువారీ ప్రార్థన చేస్తుంటే మీకు అలవాటు అయిపోయి ప్రార్థన రావట్లేదంటే, నడిపింపు రావట్లేదు, ఈ మాటలు రావు. ప్రతిరోజు కూడా నువ్వు వాక్యం చదువుతావు, నీకు అర్థం కాలేదు అనుకోకు. ప్రతిరోజు చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడోసారి అమావాస్య, నెలకొకసారి, క్రిస్మస్కి, ఈద్కి, ఇదేంటి దీనికి చేశారు, పండుగలు పబ్బాలకు చేశారనుకోండి, మీకు అలవాట్లేదు. నేను ఎప్పుడో వంట చేస్తాను యూట్యూబ్ చూసి, కనుక చూసిందే మళ్ళా చూసి 4 సార్లు స్టవ్ పక్కనే పెట్టుకుని చేస్తా. ఫోన్ స్టవ్ పక్కనే పెట్టుకునే చేస్తా. ఎప్పుడో చేస్తున్నాం కాబట్టి నాకు అలవాట్లేదు వంట. కానీ మీకు అలవాటు కాబట్టి ఒక్కసారి చూడగానే ఇట్టే పట్టేసి చేసేస్తూ ఉంటారు. అంటే ఏమైంది? అలవాటు. నీకు ప్రార్థన అలవాటు ఉందా? వాక్యం చదవడం అలవాటు ఉందా? ఆ అలవాటు ఉన్నప్పుడే నీకు తేలిగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఆత్మ నడిపింపు వస్తుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడప్పుడు చేసేవాళ్ళకి దేవుడు సహాయం చేయడు. ఆత్మ నడిపింపు రాదు, ఆత్మ అభిషేకం రాదు, ఆత్మ నడిపింపు రాదు. దేవుని శక్తితో నువ్వు నింపబడలేవు. ఇంకా చూసుకుని చేస్తావు, అప్పచెప్పుకుంటావు దేవుడితో. అప్పుడప్పుడు చేసేవాళ్ళు ప్రార్థనలా ఉంటుందంటే గుర్తు తెచ్చుకుని, వీళ్ళు తెచ్చుకుని, వాళ్ళు ఏమన్నారు అప్పచెప్తావు దేవుడికి ప్రార్థనలు, అట్టా ప్రభా అని. కానీ ఎవరైతే అలవాటు అయిపోద్దో ఆ అలవాట్లో కొంచెం నువ్వు అడిగేస్తే చాలు, పరిశుద్ధ ఒకే అడుగు 99 అడుగు దేవుడేసి నీకు ఆత్మ నడిపింపుతో అసలు ఎన్ని గంటలు చేస్తావో తెలియదు. ఆఖరి గంట ప్రార్థన చేసిన తర్వాత ఎంతో ఆనందం, ఎంతో శక్తి, ఎంతో బలం అనిపిస్తావు. నువ్వు లోపల మారుతావు. నీ పరిస్థితులు మారుద్దో లేదో తర్వాత సంగతి, కానీ లోపల మారిపోతావు. నువ్వు 1000 ఏనుగుల బలం వస్తుంది. నేను అదే అంటాను. ఈ వంట విషయం మీకు ఎందుకు చెప్పానంటే, మీకు అలవాటు ఈజీ. ఆ అలవాటు ప్రార్థనలో ఉందా? ఆ అలవాటు వాక్యం చదవడంలో ఉందా? ఆ అలవాటు ఆరాధన చేసే దాంట్లో ఉందా? కొందరికి అలవాటు ఆరాధన ఉండలేరు. కొందరికి ఎంతమందికి చేతులు ఎత్తలేండి, మామూలుగా మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎంతమందికి ఇక్కడికి ఒక 10 రోజులు నాన్ వెజ్ లేకుండా ఉండగలరు? ఉండలేరు. ఒక 4 రోజులు ముక్క తినకుండా ఉండలేరు. ఏంటయ్యా అంటే, అలవాటు అయిపోయిందయ్యా, చిన్నప్పటి నుంచి అలవాటు, మమ్మల్ని అలాగే పెంచారయ్యా, అలవాటు. నేను అదే అంటున్నాను, అలవాటు అయిపోయింది కదా, పీకుద్ది కదా, నాలుగు పీకుద్ది. నేను చెప్పే ప్రతి ఉపమానం నీ జీవితానికి పనికొచ్చేది, నీ ఆలోచన కదిలించేది. ఆ అలవాటు కాబట్టి, వంటలో నీకు అలవాటు ఉంది కాబట్టి ఈజీగా ఒక్కసారి చూడకుండా పట్టేస్తున్నావు. కొందరు అంటారు, నీకు వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు అంటే అలవాట్లేదు. అప్పుడప్పుడు వింటావు, బాగుంది అంటావు, తప్పట్లు కొట్టి వెళ్ళిపోతావు. నో, మగవాళ్ళు కొంచెం మీకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అదే అలవాటు దేవుళ్ళు ఎందుకు లేదు? అదే అలవాటు ప్రార్థనలో ఎందుకు లేదు? వాక్యం చదవడంలో ఎందుకు లేదు? ఆరాధించడంలో అలవాటు ఎందుకు లేదు మీకు? తిండి మీద మీకు అలవాటు అంటే అది ఇష్టం అండి. నేను బిర్యానీ గురించి మాట్లాడుతుంది. ఏమండి, నెల రోజు ఒక్కసారి కూడా తినకుండా నేను ఉండలేనండి. ఎందుకు? పీకుతుందండి. ఏం పీకుతుంది? మనసు, నాలిక 2 పీకుతుందండి. ఏం లేదా? ఎప్పుడు లేదు అది. కమాన్, సీరియస్గా మాడుకుందాం. దేని మీద? ఏమంటే బిర్యానీ అన్నారు కదండి, అది నాకు లాగదండి. మరి ఏం లాగుద్దిరా మీకు? ఏదో ఒకటి లాగుద్దిగా, పీకుద్దిగా.
నాలుగా తినాలి పచ్చడో గెంజో ఏదో ఒకటి ఉంటుంది మీకు. నేను అనేది ఏంటంటే, ఎట్టయితే మనందరికీ, నాకు కూడా, మనందరికి కూడా ఎట్టయితే శరీరపరంగా కొన్ని కోరికలు లాగుతూ ఉంటాయి. ఒక నెల రోజులు గడిచేపటికి తినాలి, ఉండాలి, చూడాలి, ఏదో ఒక లాగుద్ది, పీకుద్ది. నేను అనేది అంటే, అలాగే నీ మనసు ఎందుకు పీకదు బైబిల్ చదవాలని, నీ మనసు ఎందుకు పీకదు ప్రార్థన చేసుకోవాలని, నీ మనసు ఎందుకు పీకదు దేవుడితో గడపాలని, నీ మనసు ఎందుకు పీకదు దేవుడి ప్రజలతో సహవాసం చేయాలని, ఇదేసుకో ప్రశ్న. ఇటు మార్చుకో. మరి ఏం దేవుని బిడ్డలు? అన్నిలు మనకి ఒకటేగా. దేవుడు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఒకటే. సన్నాసి రాసుకుంటే ఏదైనా నింపుకూడదు దాంట్లో, అంతే అవుతుంది. ఆలోచించుకో నువ్వు. అవునయ్యా నాకు పీకుతుందయ్యా, కొన్ని తినపోతే ఏంటి పీకుతాయా, వండుకుని తినాలంటుందయ్యా కొందరికి, చెక్కలో బొక్కలో ఏదో ఒకటి ఉండాలన్నయ్యా, లాగుద్ది. అలా నీ మనసు ఎప్పుడు లాగిందా? దేవుడి సన్నిధిని అనుభవించాలి. అయ్యో దేవుని ఆత్మతో నింపబడి చాలా రోజులైంది, దేవుని సన్నిధిని అనుభవించి చాలా రోజులైంది, దేవుడితో మనసారా గడిపి చాలా రోజులైంది. పీకుతుందే మనసు. అయ్యగారు పీకుతుందయ్యా, అయ్యా నాకు మెడ పీకుతుందయ్యా, కరెక్టేనయ్యా, కానీ మనసు ఎప్పుడు పీకిందయ్యా? ఇప్పుడు నాకు ఒక్క సాక్ష్యం చెప్పారా? అయ్యగారు ఈ వారం అయ్యండి నా మనసు పీకుతుందండి. దేనికమ్మా? ప్రార్థన చేసుకోవాలయ్యా. ఎక్కడుందయ్యా సాక్ష్యం? వాక్యం చదవాలని పీకుతుందయ్యా. అయ్యా పొద్దున లేగానే దేవుని ఆరాధించాలని మనసు పీకుతుందయ్యా. లే, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఎందుకు పీకట్లా? అలవాటు ఏమైంది? ఈరోజు నేర్చుకున్న 2 పదాలు ఏంటి? ఫస్ట్ పదం అలవాటు. ఇదన్నా చెప్పండి. అలవాటు. ఇంకోటి పీకటం. పదం బాగోపోయినా భావాన్ని అర్థం చేసుకోండి. ఏంట్లో అలవాటు? ప్రతి ఒక్కరికి ఇక్కడ అలవాట్లు ఉన్నాయి. అలవాటు అయిపోయిందండి, నాకు అలవాటు అయిపోయిందని. అలవాటు గుర్తుంచుకుని పదే చెప్తా. ఇక్కడి నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన అలవాటు. నీకు నువ్వు వెళ్ళి ఇంట్లో మాట్లాడుకోవాలా, దేవుడి దగ్గర నీ దగ్గర మాట్లాడుకో. అవును ప్రభా నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఇక్కడ అందరికీ అలవాటు ఉన్నాయి. ఏదో ఒకటి మంచిగా చూడ తర్వాత సంగతి. ఏదో ఒక అలవాటు ఉంది. మరి ప్రార్థన మీద అలవాటు లేదా? వాక్యం చదవడంలో అలవాటు లేదా? దేవుని సన్నిధి అలవాటు అయిపోయింది. అలవాటు ఏమైంది? అందరికీ కొన్ని పీకుతూ ఉంటాయి. మనసు పీకుతూ ఉంటుంది, నాలుగు పీకుతూ ఉంటుంది, చూపు పీకుతూ ఉంటుంది. ఎందుకు పీకుతుంది నీకు? దేవుడి పట్ల మనసు పీకుతుందండి. నీకు ఎలా అనిపించాడు? ఒక 4 రోజులు మీ ఇంటికి చుట్టాలు వచ్చారు అనుకోండి, అప్పుడు కుదరదు ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడానికి. వాళ్ళు ఎల్లగానే అసలు ఎల్లంగా నీ మనసు పీకేయాల. ఎందుకు చెప్తున్నానంటే, అలా నీ మనసు దేవుడి కోసం పీకాలా. నా దేవుడితో గడపాలా, నా యేసేతో గడపాలా, నా తండ్రితో గడపాలా, నా స్నేహితుడితో గడపాలా, నా ప్రేమికుడితో గడపాలా, నా ఫ్రెండ్తో గడపాలా. పీకాలి నా యేసయ్య. మరి ఇక్కడ పాడతావుగా, నువ్వు చాలా యేసయ్య, చాలిన దేవుడివి, నువ్వు ఉంటే చాలు, యుద్ధము నీదే, రాజులు మనకు ఎవరు లేరు, సూర్యులు ఎవరు లేరు. ఉన్నారుగా చుట్టాలందరూ. ఏదా పీకడేది? నువ్వే ప్రశ్న వేసుకో. మనల్ని ఎవరిని పరిశీలించక్కర్లా, మనమే పరిశీలించుకోవచ్చు. తర్వాత 3వది, ఫస్ట్ది ఏంటిది? అలవాటు. నెక్స్ట్ ఏంటి? పీకడం. ఓకే. 3వది ఏంటంటే అనుకోవటం. ఓకే, దీనికి మంచిగా పేరు పెడదాం, అనుకోవటం. ఏంటయ్యా అనుకోవటం అంటే? మళ్ళీ ప్రశ్న, మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. మీ పక్కింటి వాళ్ళకి కానీ, మీ చుట్టాలకు కానీ, మీ స్నేహితుడికి కానీ కారో, బంగ్లానో, పొలమో కొంచెం కలిసి వచ్చింది, మంచిగా ఉన్నారు, బాగున్నారు, చక్క నగలో నట్రా చీరలో. ఎప్పుడన్నా నాకు లేవేంటి, నేను అలా ఉండలేకపోతున్నానే, నాకు అలా లేదు కదా అనిపించిందా? అనుకున్నావా? హే బ్రో, హే ఆంటీ, మామ్స్, ఆంటీస్, కమాన్ బీ సీరియస్, బీ ప్రాక్టికల్గా ఉందాం, నటించొద్దు, ప్రాక్టికల్గా ఉందాం. నాకు అనిపించింది నాకు ఒక కారు ఉంది కరెక్టే, కానీ నాకు ఆడి కారు, బెంజ్ ఉంటాయి, బాగుంది, అది అనిపించింది నాకు. అది ఉంటే బాగుంది, దాంట్లో వెళ్తే భలే కంఫర్ట్గా ఉంటుంది. కానీ అంటే ఏంటంటే నాకు అనిపించేది. మీ ఆడవాళ్ళకి ఎప్పుడైనా నగలు ఏమైనా పెట్టుకుంటే నాకుంటే అనిపించలా? సమర్పించే వాళ్ళకి నేను అనట్లా, మామూలుగా వినండి, దీన్ని మంచిగా అనిపించాలా. ఖచ్చితంగా ఆ గుణం ఉంచుకోండి, తీసేద్దా గుణం, ఆ బుద్ధి తీసుకోవద్దు, ఉంచండి. నాకు ఉంది, కానీ ఆ బుద్ధిని ఇటు వాడదాం. ఎట్లా అంటే వినండి చాలా జాగ్రత్తగా. ఎన్నోసార్లు శరీర సంబంధంగా, భౌతిక సంబంధంగా మన పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆశ్రయించబడితే వాళ్ళకి కొన్ని కలిగి ఉంటే, నాకు ఉంటే బాగుండు, అలా లేనేంటి, అవి నాకు లేవేంటి అని అనిపించే ఆస్కారం ఉంది. చాలా మంది అనిపించవచ్చు. ఈ అనిపించే గుణం ఉంచుకోండి, తీసేసుకోవద్దు. కానీ ఈ అనిపించే గుణం ఇట్టా మార్చుకోండి. ఎట్లా తెలుసా? అబ్బా ఆ వ్యక్తి ఎంత ప్రార్థన చేస్తాడు, భలే అలా నేను చేయలేకపోతున్నానే ప్రార్థన, నాకు ఆ ప్రార్థన జీవితం కావాలి. అబ్బా ఆ వ్యక్తి ఏం ఆరాధిస్తుంటేనే సన్నిధి దిగొస్తుంది.
వస్తుంది అసలు. అబ్బా నేను అలా ఆరాధించలేకపోతున్నాయి అనిపించాలా, గుచ్చుకోవాలా? అది ఎందుకు అనిపించదు? అరే ఆవిడ ఎంత భలే ప్రార్థన చేస్తుంది, అలా దేవుని వాక్యం భలే చెప్పుద్ది. ఆవిడ నోరు తెరిస్తే చాలు, ఆ మాట అంటే చాలు భలే అనిపిస్తుంది, సమాధానం వస్తుంది. నేను అలా బతకాలి, నేను అలా ఉండలేకపోతున్నానేంటి, ఆ కూడా నాకు లేదేంటి, ఆ బుద్ధి నాకు లేదేంటి, అయ్యో ఆవిడ భలే పెట్టే కూడా ఇంటికి వచ్చే కూడా ఎంత కొంత ఏమిటోటి పెడుతుంది, నేను అసలు తీసుకోవడమే కానీ పెట్టడం లేదే, అలా బతకలేకపోతున్నానే. ఆ మాట్లాడితే సమాధానం, నేను మాట్లాడితే భయం. అదెందుకు అనిపించదు నీకు? భౌతిక సంబంధం అనిపిస్తుంది, ఆ గుణం ఉంచుకోమంటున్నాను. ఆ గుణం దీంట్లో భలే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన జీవితం నాకు కావాలి, ఆ కారు నాకు కావాలి. నాకు అనిపించింది అలాంటి కారు నాకు కావాలా, అలాంటి బంగ్లా నేను చూశాను విజయవాడలో ఉన్నాయి, నాకు అనిపిస్తుంది. నాకు ఆ బంగ్లా నాకుంటే బాగుండు, ఆ వెళ్ళా నాకుంటే బాగుండు, నాకు అనిపించింది. దాన్ని ఎట్ట మార్చుకుందామంటే అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి మంచి గుణం. అబ్బా ఆ మనిషి నుంచి ఒక్క తిట్టు రాదే, బూతు రాదే, నాకు అలా కావాలా, జీవితం కావాలా. వాళ్ళందరినీ ఆదరిస్తారే, అంత ఓర్పుగా ఉంటుంది ఆవిడ, ఆయన అంత ఓర్పుగా ఉంటాడే, ఆ ఓర్పు నాకు లేదే. అదెందుకు రాదు? ఆల్ సైలెన్స్, నో ఆమెన్స్, నో హల్లెలూయాస్. నా తత్వం ఏంటంటే బైబిల్ అంతా మోసి నీ బుర్రలో పెడతాం కాదు. నాకు చిన్న చిన్న విషయాల నుంచే మన జీవితంలో మన మనసు నుంచే తీసుకుని, దాంట్లో చిన్నయే తీసుకుని దేవుని చూపించాలని నాకు ఆశ. చిన్న చిన్న యేసు ప్రభు వారు ఆయన లెవెల్లో మాట్లాడుంటే జనాలు ఏమయ్యేవాళ్ళు? ఆయన రేంజు, ఆయన లెవెల్లో దేవుళ్ళలాగా మాట్లాడితే మనిషిలాగా దిగి తింపుకుని మన వచ్చి జంతువుల ద్వారా, పక్షుల ద్వారా, మొక్కల ద్వారా, విత్తనాల ద్వారా మాట్లాడాడు. మన లెవెల్కి దిగి ఆయన. నా ఆశ ఏంటంటే నేను పండితులాగా చెప్పొచ్చు కానీ చెప్పలేను. ఎందుకు? నాకే రాదు కాబట్టి. నా బుర్ర నాకు తినది, నాకు దేవుడి ఇచ్చిన కానీ కొంచెం. నేను దేవుడి దగ్గర ఒకటే కోరుకున్నా, దేవా నాకు బైబిల్ అంతా తెలియపోయినా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్పాలి ప్రభా. ఇది నేను కోరుకుని దేవుడి దగ్గర చాలు. వాళ్ళు పెద్ద జ్ఞానం నేర్పించక్కల, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఇంత వాళ్ళు ఎలా దేవా నేను మాట్లాడితే నీకు దగ్గర వాళ్ళు, దేవుడు ఇంత మంచోడా, ఇంత గొప్పోడా, ఇంత సింపులా, ఇప్పుడు దాకా దేవుడు అంటే భయపడ్డారండి, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి దేవుడి మీద ప్రేమ ఇష్టం కలుగుతుందండి అలా. ఇదే నా కోరిక, ఆశ. అజ్జాల జీవితానికి నేను ఇప్పుడేం పరీక్షలు, మీరేం బైబిల్ పరీక్షలు రాసి పెద్ద పాస్ అయ్యి పెద్ద ట్రాఫీలు ఏంది అక్కర్లా, తెలుసు. 3 మాటలు. ఫస్ట్ మాట ఏంటి? అలవాటు. ఏం అలవాటు? అందరికి అలవాట్లు ఉన్నాయి కదా, అలవాటుని దేవుళ్ళో పెట్టండి. అలవాటు అయిపోవాలి ప్రార్థన, అలవాటు అయిపోవాలి వాక్యం చదవడం, అలవాటు అయిపోవాలి దేవుడి ప్రజలతో ఉండటం, అలవాటు అయిపోవాలి ఆరాధించడం. ఉండలేనండి, నాకు అలవాటు అండి. రెండోది మనసు పీకటం. ఇలా మాట్లాడండి, మనసు పీకటం. అందరికీ మనసు పీకుద్ది, తినాలి, ఉండాలి, కట్టుకోవాలా, ఆచార ఈచార, ఇది మనసు పీకుతూ ఉంటుంది కొన్ని విషయాలు. అదే దీని మీద పీకాలి అన్నా నీ మనసు. అసలు ఏమన్నా పీకిందా? ఆదివారం పీకుద్దండి, ఆదివారం. ఎందుకంటే అది. మూడోది అనిపించటం. నీకు అనిపిస్తుంది కావాలి, వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, ఆ చీర లేదు, ఆ నగలు లేదు, ఆ నట్టు లేదు, బా ఏం బిల్డింగ్, మంచి తిండి తింటారు, నాకు అనిపిస్తుంది అని. అదే అనిపించింది దీంట్లో అనిపించాలి. ఎలా అనిపించాలంటే నీకన్నా గొప్పగా జీవించేవాళ్ళు దేంట్లో, ఆత్మీయ జీవితంలో గొప్పగా చూడు. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఎక్కడో విన్నా, రిక్షా ఓడు కూడా తన కూతుర్ని ఆటో ఓడికి ఇవ్వాలని కోరుకుంటాడంట. అంటే తనకన్నా పై స్థాయిలో ఉన్నోడికి. నేనేమంటానంటే మీరందరూ కూడా మీరు ఏ స్థాయి, ఆత్మీయ స్థాయి మీకు తెలుసు, నేను చెప్పక్కల. మీకన్నా పై స్థాయిలో నేను చూసుకోండి, మీకన్నా పై స్థాయి దేంట్లో, ఆత్మీయ విషయంలో మీకన్నా పై స్థాయి వాడిని చూడండి. మీరు కిందోడిని చూసారనుకోండి, కిందోడికి సహాయం చేయండి, పైనోడు చూడండి. కిందోడికి మీకన్నా కింద ఉన్నోడిని సహాయం చేయండి, పైనోడిని చూడండి. కానీ ఇటు మార్చారనుకోండి, కిందోడిని చూస్తున్నారనుకోండి, ఏమో తెలుసా, ఏదో రోజు మీరు కూడా కిందకు వచ్చేస్తారు. గొప్పగా చూడండి. నేను వాక్యం విన్నా సరే, ఎవరితో మాట్లాడినా నా ఆశ ఏంటో తెలుసా, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా, 1-2 గంటలు మాట్లాడినా, లేకపోతే వేరే వాళ్ళతో ఏం మాట్లాడినా, నాకు కావాల్సిన నాకన్నా ఒక మెట్టు ఎక్కువ ఉండాలి. దేంట్లో? దేవుళ్ళు మాటలు చెప్పేవాళ్ళు. అలాగే నా కింద వాళ్ళకి కొంచెం సహాయం చేస్తా, వాళ్ళు తక్కువని కాదు, నాకు అప్పుడు సహాయం చేశారు కాబట్టి నేను ఎంత వచ్చా.
సో నా కింద సహాయం చేయడం, చెప్పడం, చేస్తాం. ఎవరికి చేస్తాం? అందరికి కాదు. మళ్ళీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, దేవుని పట్ల కొందరికి ఆసక్తి ఉండదండి, వాళ్ళతో టైం వేస్ట్. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళతో గంటలు 10 గంటలు 2 రోజులు కూర్చుని మాట్లాడతా. వాళ్ళకి ఎదగాలి, బాగుపడాలి, మంచిగా ఉండాలి, నా ఓడు అన్నట్టు మాట్లాడతా. నా ఓడు, పోయిన వాక్యం చెప్పాను, నా ఓడు ఎందుకు అనుకుంటా నేను? ఆడు బయటోడు, కానీ దేవుడు పట్ల ఆసక్తి ఉంది, కానీ ఆడు నా ఓడు అనుకుంటా, నా సొంతోడు అనుకుంటా. దేన్ని బట్టి? వాక్యం చెప్పాలి. ఏమేన్? యేసుప్రభు ఏమన్నాడు? తల్లిని నా సోదరుని లెక్క చేయలా. ఏమన్నాడంటే, తండ్రి చిత్తం చేసేవాడు నా తల్లి నా సోదరుడు. వాడు బయటోడైనా సరే. అలా నేను అదే నేర్చుకున్నాను. వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే మన బుద్ధి ఏంటంటే, మామూలుగా తెలిసింది ఏంటంటే, మనుషుల బుద్ధి ఏంటంటే, నా కడుపును పుట్టాడు, నా రక్తం పంచుకుని పుట్టాడు, ఇంకేమైనా ఉన్నాయి మాటలు. ఈ మాటలు వస్తాయి. ఈ దేవుళ్ళు చల్లవు. అలానే వదిలేయమల్లా. యేసుప్రభు కూడా తన తల్లిని వదిలేలా, ప్రేమించాడు, అన్నీ చూసుకున్నాడు. చనిపోతూ కూడా, యోహాను నా తల్లి జాగ్రత్త చూసుకో అంటాడు. ప్రేమించాడు. కానీ దేవుడి పరంగా ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, తండ్రి చిత్తం, దేవుడి చిత్తం ఎవరు చేస్తే వాళ్ళు నా సొంతోళ్ళు ఉన్నారు. నాది అంతే, నేను అదే అనుకుంటా. అది నా సొంతోడైనా బయట నాకు అనవసరం. ఎవరికైతే దేవుడి పట్ల ఆసక్తి ఉంటుందో ఆడు బయట ఎవడైనా సరే, ఆడి పట్ల నేను అభిమానం, ప్రేమ చూపించి గంటలు నా సమయాన్ని ఖర్చు పెడతా ఆడికి. అన్నిటికన్నా డబ్బు కాదు, అన్నిటికన్నా సమయం. సమయం చాలా విలువైంది. ఇట్స్ ప్రెషియస్. వాళ్ళకి నేను సమయం ఖర్చు పెడతా. అలాగే నాకన్నా ఒక పై మెట్టు ఉన్న వాళ్ళని నుంచి లోబడి నేర్చుకుంటూ తెలుసుకుంటూ సరి చేసుకుంటూ బాగుపడుతూ ఉంటా. అంతే సింపుల్. మీరు అదే చేయండి, అలాగే చేయండి. మీకు ఉన్న స్థాయిలోనే. తక్కువ ఎక్కువ దేవుడు చూసుకుంటాడు. మళ్ళా ఫస్ట్ది మాట అలవాటు, రెండోది మనసు పీకటం. అలా చెప్పండి, మనసు పీకటం. మూడోది అనిపిస్తుంది అలా ఉండాలి, అలా కోరుకో. రైట్? ఇంకా పద్దాక చెప్పక్కర్లా. ఈ 3 మాటలు రాసుకోండి. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారంటే, నాకు చిన్న సలహా, ఎవరన్నా గ్రూప్గా వస్తే, ఫ్యామిలీగా వచ్చారనుకోండి, మీరు ధన్యులు. ఫ్యామిలీగా దేవుని ఆరాధిస్తున్నారంటే చాలా ధన్యత. చక్క కుటుంబం అంతా దేవుని సన్నిధి రావడం చాలా ధన్యత. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇంటికి వెళ్ళగానే మీరు ఖచ్చితంగా టైం ఉంటే ఏమంటే భోజనం పెట్టుకోవద్దు. భోజనం చేసేది ఇంటికి వెళ్ళగానే మీరు 2-3 ఫ్యామిలీకి వస్తే కూర్చొని, ఈరోజు ఇక్కడ వాక్యం డిస్కస్ చేయండి, వెళ్ళి మాట్లాడుకోండి. అరే నీకేమర్థమైంది, నాకేమర్థమైంది, ఇలా దేవుడు మాట్లాడారు కదా, నీకేమర్థమైంది, ఇలా చెప్పుకోండి. వండిన కూర పంచుకుని తింటారా లేదా? మొత్తం నువ్వు విన్నా సెట్ అంతా కాదు కదా. అలాగే విన్న వాక్యం కూడా మీరు ఇంటికి వెళ్ళాక పంచుకోండి, మాట్లాడుకోండి. అయ్యా మా కుటుంబంలోంచి నేను ఒక్కదాన్నే వస్తున్నా, ఎట్లా? కూరవాళ్ళకి ఏమంటారు, అన్న మేము పెళ్ళాక పంచుకుంటాను అనొద్దు. మీకు కూడా ఉంది ఛాన్స్. ఎట్లా తెలుసా? సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా చెప్తా. ఎలా పంచుకోవాలి తెలుసా? మీరు మీతో మీరే పంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించుకోండి. దావీదు తనతో మాట్లాడుకున్నాడా లేదా? దావీదు ఏం మాట్లాడుకోడు తనలో తాను? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన. మీరు చెప్తారా కదా, నాకు రావట్లేదు, అందుకని మీరు చెప్తాను. చెప్పండి, పంచు అని చెప్పాడా? అది ఎవరితో చెప్తున్నాడు దావీదు? ఎవరితో? వెరీ గుడ్. దావీదు అంటే ఇష్టమేనా మీకు? డూ యూ లైక్ డేవిడ్? వెరీ గుడ్. నీతో రేపు నేను పంచుకున్నావు అసలు వాక్యం? నీతో మాట్లాడుకున్నావు అసలు? సింగిల్గా వచ్చాడని చెప్తున్నా, నువ్వు ఒంటరి కాదు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, మొత్తం ఉన్నావు. అక్కడ ఏం చేస్తావంటే, అద్దం దగ్గర నుంచుకొని మామూలుగా ఈ లోకంలో తనలో తను మాట్లాడమనుకుని ఏమనుకుంటారు? పిచ్చోడు అంటారు. మరి దావీదుని ఏమనాలి? ఏదంటారా దావీదుని పిచ్చోడు? దేవుడు దిగొస్తాడు, నా బిడ్డను అంటావా అని. అది పిచ్చోడు. కానీ నువ్వేం చేస్తావంటే, నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఈరోజు నేను ఎక్కువ శాతం దేవుడి కన్నా నాతోనే ఎక్కువ మాట్లాడుకుంటాను. నేను నా జీవితంలో ఒంటరిగా కూర్చొని నాతో నేనే ఏం వాక్యం విన్నాను 2-3 గంటలు ఈజీగా తేలిగ్గా నాతో నేను మాట్లాడుకోగలను. దేవుడు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఏంటని మనకు మనస్సాక్షి ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. అలా మీరు కూడా, నాకు ఎవరు లేరు కదా కాదు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ అన్నం తినే ముందు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడాడు నీతో అది జ్ఞాపకం ఉంచుకో, ఆలోచించుకో, తిరిగి మాట్లాడుకో 10 నిమిషాలన్నా. తర్వాత నీ ఇష్టం, ఎన్ని కంచాలు తింటే అంత తిను, నీ ఇష్టం. దేవుడి మాటలు సీరియస్గా తీసుకోండి. నేను సీరియస్గా చెప్పొచ్చు, ఎంతోసేపు పట్టదు, కానీ జోక్గా సరదాగా నవ్విస్తూ ఎందుకు చెప్తున్నా అంటే, తద్వారా మెల్లిగా చక్కగా ఎక్కుద్దని. కొట్టినట్టు సీరియస్గా చెప్పేశాను అనుకోండి, భయం వచ్చేస్తుంది. ఆ ఉద్దేశంతో అంతే. రైట్? హల్లెలూయా. అది 3 మాటలు.
ఈ 3 మాటలు ఎవరైతే అన్వయించుకుంటారో, ప్రాక్టికల్‌గా మనసుకు తీసుకుంటారో, ఈ 3 మాటలు చేసినా చాలు మీ మనసు మారిపోద్ది. మనసు మారిపోద్దంటే అర్థం ఏంటంటే, మీ మనసు ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోద్ది దేవుడి పరంగా. ఆమేన్. సో, ఓకే. ఈరోజు నాకు నేను అనుకుంది ప్రిపేర్ అయింది, సిద్ధపడింది అంటే మనస్సాక్షి గురించి చెప్దామని. మనస్సాక్షి అని. నేను రాత్రి 11, 11:30కి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అది కాదు ఇవ్వడం గురించి, దశమభాగం గురించి చెప్పమన్నారు. నేను ఫస్ట్ నాకు అర్థం కాలేదు. రైటా రాంగా నేనేది కరెక్ట్‌గా నాకు అర్థం కాలేదు. ఇవ్వడం గురించి, దశమభాగం గురించి. సో, ఇది చాలామందికి తెలిసిందే. కానీ తెలిసినా సరే కొన్నిసార్లు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే కొంచెం అలర్ట్‌గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఈ ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైనది. చాలా 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 ముఖ్యమైనది. నేను కొద్ది సమయం ఉంది కాబట్టి ఇది కొద్ది చెప్పి రేపు తర్వాత సండే కంటిన్యూ చేయొచ్చు. ముఖ్యమైన పాయింట్లు, ముఖ్యమైనవి చెప్తా. దేవుడికి ముఖ్యమైన ఒక గుణం ఉంది, ఇవ్వటం అనేది. ఇవ్వటం అని యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చెను. లోకానికి ఇచ్చాడు. ఇచ్చే బుద్ధి. కొందరికి లాక్కునే బుద్ధి, కొందరికి దోచుకునే బుద్ధి, కొందరికి అన్యాయం చేసే బుద్ధి. కానీ దేవుడి బుద్ధి ఏంటి? ఇచ్చే బుద్ధి. మనం దేవుని బిడ్డలం కాబట్టి మన మనసు కూడా ఎట్లా ఉండాలి? ఇతరులకి ఇచ్చే బుద్ధి ఉండాలి. నేను మెల్లిగా ఒక్కొక్క పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. కొన్ని వచనాలు చెప్తాను, రాసుకుని ఇంటికి వెళ్ళి చదవండి. అప్పుడు నాకన్నా ఎక్కువ దేవుడు మీతో బాగా మాట్లాడతాడు. ఇంకా సరేనా? పేపర్ తెచ్చుకుంటే రాసుకోండి, తేలిగ్గా తీసుకోవద్దు. పోయిన వారం కూడా రాసుకున్నారు కొన్ని. ఏ దేవుని మాట అయినా సరే మీరు ఇంటికి వెళ్ళి చదివి దాని ప్రకారంగా ఆలోచన విధానం మార్చుకోవాలి. ఈ ఇవ్వటం అనేది నేను కొన్ని మాటలు చెప్పి తర్వాత వాక్యాలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఇవ్వటం అనేది క్రైస్తవ జీవితంలో కానీ, సంఘాల్లో కానీ, ఈ డబ్బు విషయం, నేను ఇవ్వడం గురించి ఈరోజు నేను ప్రార్థన చేయడం ఆయన మాట్లాడలేదు, కేవలం డబ్బుల గురించే మాట్లాడుతాను, ధనం గురించే మాట్లాడుతాను. అయితే ఏమైందంటే, ఈ క్రైస్తవ్యంలో ఇవ్వటం కానీ, దశమం కానీ ఈ మామూలుగా ఉండేవి, సంఘాల్లో కానీ ఉండేవి. అసలు ఎక్కువ శాతం గొడవలు కానీ, మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా సరే జరిగేది తంతు ఏంటంటే ఎక్కువ డబ్బు గురించే వస్తుంది. డబ్బు గురించి గోల, డబ్బు గురించి ఆ పాస్టర్ ఇలా చేశాడు, ఈ పాస్టర్ ఇలా చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. డబ్బుల దగ్గర మొత్తం ఏకేయడం కానీ, సంఘం విడిపోవడం కానీ, మనస్పర్ధలు కానీ, చర్చలకు పడకపోవడం ఇదే. ఒకటి ఆలోచించండి. ఈ సంఘం ఫస్ట్ మనం పాస్టర్ నుంచి వద్దాం, తర్వాత విశ్వాసాల దగ్గరికి వస్తాం. ఫస్ట్ దేవుడి గురించి చెప్తా, తర్వాత దైవజనుల గురించి చెప్తా, తర్వాత గొడవల గురించి మనం ఎలా ఉండాలో చెప్తాం. ఎక్కువ శాతం పాస్టర్లకి పడంది ఎక్కడ? నేను చెప్తాను, మీరు జస్ట్ లోపల అవునో కాదో మీరు అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ శాతం పాస్టర్లకి పడంది గొడవలు. మా సంఘం వాళ్ళు మీ సంఘంకి వచ్చారు, మీ సంఘం వాళ్ళు అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, ఇవన్నీ గొడవలు ఉంటాయి సార్. ఇవన్నీ తతంగా ఉంటుంది. మా చర్చ్ మెంబర్ మీ ఇంటికి ఎందుకు వచ్చినాయి. నేను చూసాను ఒక ఊళ్ళో అనమాట. ఒక ఊళ్ళో పాపం ఒక ఆవిడ పాస్టర్ గారు వెళ్తుంటే వేరే పాస్టర్ గారు, ఆమె వెళ్ళే సంఘ పాస్టర్ గారు కాదు, వేరే పాస్టర్ గారు వెళ్తుంటే ఆ పాస్టర్ గారు లోపలికి వచ్చి ప్రార్థన చేయంటే, వద్దులే అమ్మా మన పాస్టర్ గారు ఏమంటారు అని అంటే, లేదయ్యా ఆయన లేరు, చూడండి సమాధానం చూడండి, ఆయన లేరు అని ఊరు వెళ్ళారు అంత. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ పాస్టర్ గారికి భయం వేసి, ఎందుకు మా పాస్టర్ గారు ఏదో ఒకటి అంటారు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే అంటే, లేదు మా పాస్టర్ గారు ఊరు వెళ్ళారా రండి అండి. అంటే అర్థం ఏంటి? ఇవి తెలుసు అలా పాస్టర్ గారి బుద్ధి ఏంటి, రైట్? అంటే ఆ పాస్టర్ గారు సరే అమ్మ ఊరు వెళ్ళారని వెళ్ళి ప్రార్థన చేసి గుమ్మం దాటి బయటకు వస్తున్నాడు. వాళ్ళ పాస్టర్ గారు అప్పుడే బస్ దిగారు. చూశాడు ఏం గుండె అయిపోయింది. ఎందుకు గుండె అయిపోయింది ఏమిటిది? చూడండి ఎలా ఉంటుందో. అంటే ఆ పాస్టర్ గారు తిడతారు అని అనుకుంటారు, ఇక చర్చిలో ఆవిడ గురించి వాక్యం చెప్తారు. అర్థమైపోయింది, భయం వేసేసింది. ఇప్పుడు దేన్ని బట్టి మూలం ఏమంటారు? మూలం డబ్బే. గొడవ ఏంటంటే ఈ సంఘం తెలియదంటే పాస్టర్ గారికి ఎందుకు కోపం రావాలి? ఎప్పుడు ఆలోచించాడు, ఎందుకు ఆయన ఎంత కోపం ఎందుకు? వాళ్ళు ఎక్కడో చోట దేవుళ్ళు ఉన్నారుగా, మంచుకున్నారుగా, వాళ్ళకి ఇష్టం చక్కగా వెళ్తున్నారుగా, హ్యాపీగా ఉన్నారు కదా, నీ సంఘం నుంచి అటు పోతే నీకు ఏంట్రా నొప్పి? నేను ఆలోచించి నాకు అర్థమైంది అంటే డబ్బే. ఫస్ట్ డబ్బు, తర్వాత రెండోది వస్తుంది పేరు. మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, పేరు. నాకు అందుకనే కొన్నిసార్లు పాస్టర్లతో కలవాలంటే ఈ భయాలు వస్తాయి. ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే అడుగుతారు, మీ సంఘం ఎక్కడ అని, గంట స్థలం అని చెప్తా, ఎంతమంది వస్తారు అంటాడు. ఎంతమంది వస్తారంట? ఎంతమంది అంటే వస్తారండి అంటే అప్పుడేమో కొంచెం చిన్నగా ఉండేది కదా, ఎలా అంటే 10 మంది 20 మంది అనేవాడిని. తర్వాత 50, 70, 100, 150 అలా మిగతా మొత్తంగా 200 అలా చెప్పడం అనమాట. అది ఇంటిలాగా ఉండేది. అంటే డబ్బు, తర్వాత పేరు. వీటికి నేను ఒక సమాధానం చెప్పాను. దేవుడిని అడిగాను, దేవా ఇది ఎట్లా డీల్ చేయాలి పాస్టర్స్తో? ఎందుకంటే ఇక్కడ ఘంటసాలలోనే కొందరు మరి వేరే సంఘం నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తప్పేం లేదు, వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు మిమ్మల్ని రమ్మన్లా,
ఆ సాక్ష్యం ఉంది దేవుడి దగ్గర, మీకు తెలుసు. నేను ఎప్పుడు రమ్మల్లా, పాంప్లెట్లు పంచలా, మీ ఇంటికి వచ్చి పిలవాలా, నేను ఏం చేయను. నేను ఒక్కటి నమ్ముతా, ఏంటంటే ఎక్కడైనా ఇల్లు కాలుతుంటే నేను కాలుతున్నానని రమ్మంటుందా, మీరే వెళ్ళి చూస్తారు అది. ఎందుకంటే కాలుతా ఉంది, మండుతూ ఉంది. సో నేను అనుకుంటాను, దేవుడి కోసం ఒక మనిషి నిజంగా మండుతూ ఉంటే ఆ మండే మనిషిని చూడటానికి జనాలు వస్తారు. అలా నేను నిజంగా దేవుడిలో మండేవాడిని అయితే మీరే వస్తారు చూడటానికి నన్ను. రైట్. అయితే సమాధానం ఏంటంటే, ఈ పాస్టర్లు కానీ ఇక్కడ కొందరు నన్ను అన్నారు, మాటలు వచ్చినాయి అలాగా, మా సంఘం నుంచి వచ్చేస్తున్నారని. ఒకవేళ కనుక వీళ్ళందరూ నా మీద దండయాత్ర చేస్తే, మా వాళ్ళందరూ నువ్వు లాగేసుకుంటున్నావు అంటే, అప్పుడు సమాధానం ఏం చెప్పాలి ప్రభు అని అనుకున్నాను. నాకు ఒక సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఏంటంటే, ఒకవేళ పాస్టర్లే ఉన్నారు, ఇట్రా, ఈయన పెద్ద పాస్టర్ గారు, కొంచెం కనిపిస్తున్నారని చూడండి, ఇట్రా బాయ్, చూడండి. ఎందుకంటే నాకు భయం వేసి దేవుడిని అడిగిన మాట ఇది. ఈయన పెద్ద పాస్టర్ గారు, ఈయన పెద్ద సంఘం ఉంది ఘంటసాలలో, ఈ సంఘంలోంచి నాకు వస్తున్నారు. ఈయన ఒక రోజు వచ్చాడు, రాడ్ వేసుకుని కర్ర వేసుకొని వచ్చాడు. ఏం సార్ మా సంఘం వాళ్ళు లాగేసుకుంటున్నారు అన్నాడు. అంటే అప్పుడు నాకు భయం. ఎందుకంటే మా ఇద్దరిలో పోటీ పడితే ఫిజికల్గా ఎవరు గెలుస్తారు? అన్న గెలుస్తాడు. అన్న నేను మా అయితే ఒకటో రెండు వేస్తా, నేను ఒక గుద్దుకు నేను పడిపోతా. సో ఇప్పుడు మనకి ఆ పని చేయవు, నువ్వెంతరా అంటే నేనంతరా చూడటలేదు, జ్ఞానం ఆలోచన. అప్పుడు దేవుడిని అడిగిన మాట నాకు ఇచ్చిన ఆలోచన ఏమన్నానంటే, సరే పాస్టర్ గారు ఏమనుకోవద్దు, మీ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు సార్, ఒక పని చేద్దాం, మీ వాళ్ళందరూ నా దగ్గరికి వస్తే వాళ్ళ దశంభాగాలు మీ, లేదా వీళ్ళందరూ మిమ్మల్ని మీకు పంపించేస్తా, వాళ్ళ దశంభాగాలు నాయి, మీకు ఏం కావాలో కోరుకోండి. మీకు అర్థమైందా? మీకు మనుషులు కావాలా, దశంభాగం కావాలా? ఇప్పుడు చూడండి, దీన్ని ఇరికించడం అంటారు. యేసుప్రభువు కూడా అలాగే ఇరికించాడు కొందరు. ఇప్పుడు ఏమంటారు, ఈయన ఏమనగలడు? ఇప్పుడు పొరపాటున జనాలు తీసేసుకోండిలే, దశంభాగం పంపించినంటే దొరికిపోయాడు, డబ్బు కోసం పనిచేస్తున్నాడు. లేదు వద్దులే సార్, మనుషులు నాకు ఇవ్వండి, దశంభాగం మీరు తీసుకోండి అంటే నిద్రపోలేడైనా, నిద్ర పట్టదు, డబ్బు లాగేస్తుంది, వెళ్ళు, అయిపోయిందా? ఎందుకంటే నేనంత ధైర్యవంతుని కాదు, గట్టిగా మాట్లాడి యుద్ధం చేసి కాదు, ఫిజికల్గా మనకు అంత బాడీ లేదు, పరపతి లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. నాకున్నది ఒకటే, దేవుడు, ఆ దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టే నేను అడిగాను. అప్పుడు ఇలా చెప్తే దొంగ దొరుకుతాడు, లేకపోతే నిద్ర పడతాడు, ఆయనకి అటు చేయలేడు ఇచ్చేయడు. ఏం చేస్తాడంటే, నమస్కారం సార్, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, వెళ్ళిపోతాను. ఇది నేను చేసింది. సో అలాగా ఈ ఇవ్వడం గురించి, దశంభాగం గురించి ఇదే ప్రాబ్లం. అందుకు ఈ ఇవ్వడం గురించి, దశంభాగం గురించి బైబిల్లో ఉంది, నేను చెప్పట్లా, దేవుడే చెప్పాడు. ఈరోజు మీకు దేవుడు చెప్పింది కొన్ని చూపిస్తున్నా. కానీ ఏమైందంటే నెగిటివ్ ఎక్కడొచ్చిందంటే, కొందరు పాసలు చేసే తంతు నుంచి, కొందరు పాసలు చేసే పాకుల నుంచి దానికి దరిద్రమైన పేరు వచ్చింది. ఈ దశంభాగాలు ఏంటి, చర్చిలో కానుకలతో బతుకుతున్నారు, పాస్టర్ గారు బతుకుతున్నారు, కానుకలతో బతుకుతున్నారు, ఈ దరిద్రమైన పేరు వచ్చేసింది చండాలంగా. ఇక అసలు ఒక ఆవిడైతే ఏమందో తెలుసా, అరే నీకు చదువు రావట్లేదు, వాళ్ళ పిల్లోడిని, అరే నీకు ఎలాగో చదువు రావట్లేదు కానీ నేను పాసం చేసేస్తాను అంది. అంటే ఎంత చండాలం అయిపోయిందనమాట. నేను అందుకని మీకు నెగిటివ్ చెప్తా, పాజిటివ్, మంచి చెప్తా, చెడు చెప్తున్నా. మంచి అంటే దేవుడే చెప్పాడు, దేవుడు పెట్టిన ప్రణాళిక, దేవుడు పెట్టిన తత్వం ఎందుకు పెట్టాడో నేను చెప్తాను. కానీ ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే, దీనివల్ల మొత్తం అన్యుల్లో కానీ, సంఘాల్లో కానీ, విశ్వాసం ఇదంతా వచ్చేసింది. డబ్బుల కోసం బతుకుతారు, కానుకలు ఏం బతుకుతారు, దీని అంతా వచ్చేసింది. ఇది కాదండి. కొందరు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, అసలు డబ్బులు ఇవ్వకూడదు. ప్రార్థనకు 5,000, బాప్తిజం ఇస్తే 5,000 ఇవి ఉన్నారు. నేను చూశాను, నేను చూడలేక సారీ విన్నా, నాకు షాక్, ఇలాంటి వాళ్ళు ఉంటారా అని. అలా కార్యక్రమం చేస్తే 2,000. ఒక ఆయన ఫేస్బుక్లో ఎవరు చూపించాను, ఫేస్బుక్లో లిస్ట్ పెట్టేశాడు, ఎక్కడ వాళ్ళ ఇంటి ముందే పెద్ద లిస్టు, మా అయ్యగారు చూపించినట్టున్నారు, పెద్ద లిస్టు. ఏంటి, పుట్టినరోజుకి ఇంత, గృహప్రవేశానికి ఇంత, ఇంత ఇంత ఇంత, సమాధికి ఇంత, మొత్తం పెట్టాడు ఆయన లిస్టు. షాక్ అయిపోయింది. ఇట్ట కూడా ఉంటుందా? అసలు నేను అనుకునేవాడిని మామూలుగా, ప్రభా నేను గట్ట అట్ట జీవించుంటే విజయవాడలో 2 బిల్డింగ్లు కొనేవాడిని నేను. 2, ఒకటి సంఘానికి ఇచ్చేవాడు, ఒకటి నేను ఉంచుకునేవాడు. సాక్రిఫైస్ ఎంత కొంత ఇవ్వాలి మరి. ఇట్లా నాకు అనిపించిందని, ఇంత కొన్నిసార్లు అయితే నేను భయపడ్డాను మిమ్మల్ని అడగటానికి, ఏది చర్చిలో ఇది కొనాలని. మొత్తం నేను చూసాను, కొంత కుర్రోళ్ళకి తెలుసు, సురేష్ వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళతో తిరిగాను కాబట్టి వీళ్ళే నా వెనకాల తిరిగి నన్ను చూశారు. వీళ్ళు నా ఊరినే తిరగ నా వెనకాల, వీళ్ళు డబ్బులు ఇస్తాను తిరుగుతారేంటి కాదు. ఆ మంచితనం ఏంటో, అన్న ఎలా ఉంటాడో, డబ్బుల విషయం చూశారు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కరెక్టే, కానీ గుణం బుద్ధి అది చూశారు కాబట్టి
ఇలా అనేవాడు, అన్న అడగండి అన్న, అందరిని అడగండి. లేదు నేను అడగనయ్యా బాబు, నాకేమవుతా భయం వేస్తే ఏమనుకుంటారా అని. నాకున్న దాంట్లో అప్పో సొప్పో క్రెడిట్ కార్డులో ఉంటే క్రెడిట్ కార్డు గీకేసి దాంట్లో తీసుకొచ్చి ఆ మైకులు కొంటాం, కంప్యూటర్ కొంటాం, ఇవి చేసేవాడు నేను. అప్పుడు దేవుడు చెప్పాడు, అప్పుడు మారాను. కిరణం, నువ్వు అన్నీ నువ్వే కొనుక్కుంటే నీ సంఘానికి ఆశీర్వాదం ఎలా వస్తుంది, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఎలా వస్తుంది అన్నాడు. అంటే వాక్యం వింటున్నారు కదా ప్రభు, వస్తుంది రాదన్నాడు దేవుడు. అలా రాదు, విత్తితేనే వస్తుంది. అది క్లియర్గా బైబిల్ చూపించారు నాకు దేవుడు. అప్పుడు భయం వేసి, ఓహో నాకు మీకు సత్యం బోధించకుండా తెలియకుండా మీ ఆశీర్వాదం నేనే ఆపేస్తున్నాను నాకు అర్థమైంది. అప్పుడు మొదటిసారి నేను మన సంఘంలో ఇలా పెయింటింగ్ వర్క్ ఉంది, ఇది ఉంది, మీకు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పాను. ఇంతంత నేను చెప్పలా. నేను కొందరు ఎన్నో సంఘాలు ఎలా అంటే, మీరు ఎంత ఇవ్వాలో పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించడు, మీరు నిర్ణయించడంట. పాస్ట్గా నిర్ణయిస్తారంట కొన్ని సంఘాలు. నువ్వు చెప్తావు, నేను చెప్తాను, రాసేయి 2000 3000 రాసేయి. నాకు అయిపోయి షాక్ అయిపోయింది. ఇట్టనే నేను అంటున్నాను, ఇది చండాలం చేశారు, దీన్ని బట్టి దశంభాగం మాట్లాడన్నా ఇవ్వండి. నాకు చాలా భయం వేస్తుంది. నేను చాలా సంవత్సరాలు అయింది దశంభాగం గురించి మాట్లాడి. చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీ ఆశీర్వాదం గురించి చెప్తున్నాను, నేను సంఘానికి ఇవ్వడం కోసం కాదు. కానీ మళ్ళీ ఇంకోటి, ఇక్కడ ఎవరైతే బయట నుంచి వచ్చారో, బయట సంఘం నుంచి వచ్చారో, మీ దశంభాగం ఇక్కడ ఇవ్వకూడదు, ఆ సంఘానికి ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వద్దు. మీ కానుక అర్పణ ఇవ్వచ్చు, కానీ మీ దశంభాగం చాలా తప్పు ఇవ్వకూడదు. నేను సాక్ష్యం చెప్తా, దాన్ని కూడా చెప్తా. ప్లీజ్ ఒక 10 నిమిషాలు, పావు గంట జాగ్రత్తగా వినండి, ఇది మీకు ఇంపార్టెంట్. నేను 11:30 దాకా నేను రాత్రి మనసాక్షి గురించి ప్రిపేర్ అయితే దేవుడు చెప్పమన్న మాట ఇది. అయితే చెడు చెప్పాను, చెడు అలా ఉంది, డబ్బుల గురించి చాలా చెడు ఉంది, దాన్ని బట్టి అందరూ చెడు అనుకుంటారు. కిరణ్ పాల్ గారు ఒక మాట అంటారు, భలే అంటారు, ఏంటి, పొలంలో కలుపు ఉంటే పొలం మొత్తం కలుపు కాదు అంటారు. అట్లా నిజంగానే ఎక్కడో కలుపు ఉందని దేవుడే తప్పు, బైబిల్ తప్పు. కొందరు నిజంగా పాస్టర్ గారు ఉన్న చాలామంది నిజంగా అవమానిస్తా, గౌరవిస్తా, డబ్బే లెక్క చేయరు. వాళ్ళంతా ఏం కాదు, ఆత్మల భారం భలే ముచ్చట అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పక్కన తిరగాలనిపిస్తుంది, అలాంటి వాళ్ళు పక్కన కూర్చోవాలనిపిస్తుంది నాకు. కొందరు అలా ఉన్నారు. సో చెడు అది. అయితే వచనం ఏం అనిపిస్తుందంటే, కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కానీ మీరు అభివృద్ధి పొందాలి, ఎదగాలి, ఫలించాలంటే ఇవ్వకుండా మటుకు ఫలించలేరు. అది బాగా గుర్తుపెట్టుకొని, మీరు ఎంత ప్రార్థన చేసినా ఫలించలేరు, ఎంత విజ్ఞాపన చేసినా ఫలించలేరు. ఇవ్వకుండా, అది గ్యారంటీ. దేవుడు చూపిస్తాను. దేవుడు నాకు చెప్పిన మాట, నా జీవితం జరిగింది అదే. ఈరోజు నేను ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, నేను ఎన్నోసార్లు చెప్తాను, నా జీవితం 70% ఆశీర్వాదాలు ఇవ్వటం వల్లే వచ్చింది. నాకు అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు కానీ నాకు జరిగింది అదే. ఆఖరి ఇంకో మాట చెప్తాను, ఆత్మీయంగా ఎదగాను అంటే కొంత దాన్ని బట్టే కూడా. ఎట్లా అండి, వాక్యం చూపించండి, ఇది చదవండి ప్లీజ్, ఈ వాక్యం చూడండి. ఆత్మీయతకి డబ్బుకి ముడిపడి ఉంటుంది. లూక్ 16:11, లూకాసు వార్త 16:11. లూకాసు వార్త 16:11. కాబట్టి దయచేసి రాసుకోండి, ఇంటికి చదవండి. పాస్టర్ గారు చెప్పింది నిజమా కదా అని దేవుణ్ణి అడగండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. చూడండి, ఇందా నేను చెప్పిన మాటకి నేను ఆత్మీయంగా కూడా ఎక్కువ శాతం ఎలా ఎదిగానంటే చూడండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి అంటే అనగా ఏంటి? ఈ లోకానుసారమైన డబ్బు, ధనం, ఈ లోకంలోనే డబ్బు. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. సత్యమైన ధనము అనగా ఆత్మీయ సంగతులు, ఆత్మీయ వివరాలు, ఆత్మీయ సంగతులు, ఆత్మీయ విషయాలు. అన్యాయపు సిరిగా ఈ లోకపు డబ్బు. యేసుప్రభు ఏమన్నా అంటే, మీరు ఈ లోకానుసారమైన డబ్బులోనే సరిగ్గా లేకపోతే నేను మీకు ప్రత్యక్షతలు, ఆత్మీయ విషయాలు ఎలా తెలియజేస్తాను? అలా చెప్తాను. యేసుప్రభు అన్నమాట, నువ్వు డబ్బుల విషయంలోనే సరిగ్గా లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని ఎలా అనుకుంటావు? అసలు నేను ఎలా పెంచుతాను ఆత్మీయంగా? నీకు ఎలా కృపణిస్తాను నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే? సారీ, కుదరదు. అందుకని అన్న, నేను ఆశీర్వాదాలు పొందుకున్నా, ఆత్మీయంగా ఎదగడం, ఆ జ్ఞానము, ఆలోచన. మీరు అంటారు కిరణ్ గారే ఇలా ఉపమానాలు ఎలా చెప్తారని, అది ఇచ్చి దేవుడు ఇచ్చిన కృపే. అది ఎలా ఇచ్చాడు? నేను ఎక్కువ గట్టిగట్టిగా ప్రార్థన చేయడం కాదు, నాకు ఆశ దేవుడి పట్ల. ఇలా అంటే, ప్రభా నువ్వు చెప్పించాలన్నది కొంచెం చేస్తా, కొంచెం మొత్తం నేను మారలేను. ఏ విషయాలు చెప్పంటే, నాకు ఫస్ట్ స్వస్థత గురించి నేర్పించారు, ఆ స్వస్థత తర్వాత డబ్బుల గురించి నేర్పించాను. ఈరోజు మీరు అనొచ్చు, డబ్బుల విషయం నేర్పించారు కాబట్టి అన్నీ మీకు తీరిపోయినాయి, ఆ ధనంగా మంచి కోట్ల ఆస్తులు ఉండాలి మీరు అని. లేదే, నేను ఇంకా సమస్యలోనే ఉన్నాను. కానీ సమస్య వేరు, సత్యమే. ఎప్పుడైనా ఏమంటే నేను నా అనుభవం చెప్పట్లా, సత్యం చూపిస్తున్నాను. అలాగా మీకు ఇది దేవుడు చెప్పాడు కాబట్టి. బయట కొన్ని గోలగోలగా ఉంది, డబ్బు కోసమే చాలామంది చేస్తున్నారు, డబ్బు కోసమే కొందరు ప్రకటిస్తారు కూడా, దశంభాగం ఇవ్వండి అని దశంభాగం కోసమే కొందరు ప్రసంగాకులు కూడా చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాదని. అట్లా పాస్టర్కి భయపడిచ్చేవాళ్ళు ఉన్నారు, తప్పదని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు చెప్పేది, తప్పదని ₹1 కూడా ఇవ్వద్దు దేవుడికి. అసలు భయపడి ₹1 కూడా ఇవ్వద్దు. అసలు పాస్టర్ గారు అలా చెప్పినా ఇవ్వద్దు. అసలు పాస్టర్ గారు చెప్పింది బైబిల్లో ఉందా లేదా, పాస్టర్ గారి బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి, పాస్టర్ గారు ఎందుకు చెప్తున్నారు, ఆ జ్ఞానం కూడా అడగాలి. దానికి చూడండి, చూపిస్తాను.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ. ఫిలిప్పీయులారా, చదవండి. సువార్తను నేను బోధింపనారంభించి ఉమ్, మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఉమ్, ఇచ్చు విషయంలోనూ ఉమ్, పుచ్చుకొను విషయంలోనూ ఉమ్, మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని ఉమ్, మీకే తెలియను. ఉమ్, ఏలయనగా ఉమ్, దెస్సలోనికయలో కూడా ఉమ్, మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. ఉమ్. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని అది మళ్ళీ చదవండి. నేను ఈవిని నేను ఆ. ఈవిని ఆపేక్షించి ఈవిని అంటే బదులు నేను డబ్బుని అలా చదవండి. నేను డబ్బును ఆ. ఆశించి ఆ. ఇలాగు చెప్పుటలేదు గాని ఆ. మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆ, ఆపేక్షించి చెప్పుచున్నాను, చాలు. ఆశించి చెప్పుచున్నాను. చాలు చాలు చూడండి. పౌలు అనే మాట ఇందా నేనేం చెప్పానంటే ఏ పాస్టర్ గారు అయితే కేవలం డబ్బులు కాజేయాలని డబ్బులు తీసుకోవాలి సంఘం దగ్గర, మీరు దశంభాగం ఇవ్వండి, కానుక ఇవ్వండి అంటారో వాళ్ళకి ఇవ్వద్దు. అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు. మరి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలని? దశంభాగం ఇవ్వాలి, కరెక్టే. కానీ ఎట్లా? ఇక్కడ చూడండి, నేను డబ్బుల్ని ఆపేక్షించి మీకు ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని, అనగా మీరు దీవించబడాలి, మీరు ఆశ్రయించబడాలని ఉద్దేశంతో చెప్తున్నాను అంటాడు. మీరు దశంభాగం ఇచ్చేటప్పుడుగా మీ ఏ పాస్టర్ గారికి ఇస్తున్నారు, ఆ పాస్టర్ గారి బుద్ధి ఏంటి, ఆలోచన ఏంటి? మా దగ్గర లాక్కుంటున్నాడా లేకపోతే మా కోసం చెప్తున్నాడా? ఇది ఆలోచించాలి. అందుకే నీ వచనాలు చూపిస్తున్నా. పౌలు భక్తుడు అన్నాడు, మీరు సహాయం చేశారు నాకు, నేను సువార్త నిమిత్తం మీరు నాకు సహాయం చేశారు, కానీ ఈ మాటలని ఎందుకు చెప్తున్నా అంటే నా కోసం కాదు, మీకోసం చెప్తున్నాను. నేనేదేదో మీరు డబ్బులు ఇస్తారని కాదు, మీరు దీవించబడాలని అంటాడు. తర్వాత మూడోది, నేను దేవుడిని అడిగిన ప్రశ్న ఇప్పుడు చెప్పే చాలా ముఖ్యమైనదని. నా జీవితంలో 70% చేసింది ఇది. 70%, 30% ప్రార్థన ఆరాధన, ఇది 70% ఇది. నేను దేవుడిని అడిగిన మాట, దేవా, ఈ లోకంలో క్రైస్తవులు చీతు అంటున్నారు, డబ్బుల వల్లే, ఈ దశం భాగాలు, ఈ కానుకలు గోల వల్ల అందరు తిడుతున్నారు పాస్టర్ని. దేవా, నువ్వు ఒక పని చేయొచ్చుగా అన్న దేవుడితో. దేవుడు దానికి సమాధానం చెప్పకుండా నేను అడిగేస్తాను అన్న దేవుడిని. ఏం చేస్తావు ప్రభా? ఎవరినైతే నువ్వు పాస్టర్లుగా పిలిచావో వాళ్ళందరికీ ₹1 కోటి వేసాయి బ్యాంకులో, ఆ వడ్డీతో సేవ చేసుకుంటారు. ఈ కానుకలు దశం భాగాలు పెట్టద్దు. మీరు ఎప్పుడైనా దేవుడు సలహాలు ఇచ్చారా? సరే, నేను ఇచ్చిన సలహా అది. దేవా, నేను సీరియస్గా, ఎందుకంటే క్రైస్తవులు అందరూ బర్బాద్ అయిపోతున్నారు దీనివల్ల. పాస్టర్లు కొట్టుకుంటున్నారు, ధర్నాలు జరుగుతున్నాయి. మా చర్చ్, మా ఇలాకాలో ఏదో అంటారు ఆటో యూనియన్ ఉంటుందంట. ఎవడో వచ్చి ఇక్కడ బడి నడపకూడదు, తెలుసా అది మీకేమన్నా? యూనియన్ ఉంటుందంట. ఇది ఎట్టుంది తెలుసా? సేమ్ క్రైస్తవులకు వచ్చింది. నువ్వెవడరా మా పేటలోకి వచ్చి చచ్చిపెట్టావు? మేమేమో ఇక్కడ తెలుసా మీకు ధర్నాలు జరుగుతున్నాయి. నేను ఇదైపోయి ఇదేంటారు బాబు, దీనికి కూడా వదలట్లేదు వీళ్ళు. రాజకీయాలు ఉన్నాయి, కొట్టుకోటాలు ఉన్నాయి, తిట్టుకోటాలు ఉన్నాయి, అసూయ ద్వేషం ఎన్ని చర్చలో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఇది కూడా తయారైంది. ఏంటి? మా ప్రాంతంలోకి నువ్వు చర్చ పెడతావా? మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మేము నువ్వెవడా పెట్టేదంట. ఏం వ్యాపారం చేస్తారా? అసలు నిజంగా దేవుని పక్షాన్ని ఉంటే నీ నోటి మాటే రాదు, సిగ్గుపడాలి. అది అంటే ఈ పాస్ గారికి ఎందుకు కోపం వచ్చింది? నువ్వు నా ప్రాంతంలో చర్చ పెడతావు, దేని బట్టి వచ్చింది? డబ్బు అంతే, డబ్బు బట్టే. అంటే చీరికిపోద్ది, ఓట్లు చేలుతాయి అనమాట. ఓట్లు చేలుతాయి, ఇక్కడ డబ్బులు కూడా చేలుతాయి. అందుకు ఈయనకి నా ప్రాంతంలో పెడతావా అని. నిజంగా దేవుళ్ళు సేవ చేసేవాడు, దేవుడి మీద ఆనుకునేవాడు ఎట్లా ఉంటుంది తెలుసా? పెట్టండి రోడ్డు 3 పెట్టండి పక్కన చూద్దాం, నా విశ్వాసం అంటే తెలుసుద్ది. పాపం ఒక దైవజనుడు హైదరాబాద్ నుంచి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, టీవీ అది పెట్టాడు, ఇది పెట్టాడు. నీకెందుకు భయం? నీ పాస్టర్ కానీ దేవుడు ఉన్నాడు కదా నీ పక్షన. నీ విశ్వాసులకేమో మీరు దేవుడి మీద ఆధారపడండి. మరి నువ్వేం చేస్తావు పాస్టర్? ఎవరి మీద ఆధారపడుతున్నా? కామెడీ లేదు, ఇది తయారైంది. అది నీకన్నా దేవుని పక్షాన ఉంటే దేవుడే ఇచ్చిస్తాడు కదా. పక్కన 2-3 చర్చలు పెడితే నీకెందుకు? నీ సంఘంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే నువ్వు సరిగ్గా లేవు. నువ్వు ముందు బాగుపడు, నువ్వు నిలబెట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని. ప్లస్ ఇది కూడా అంటాను, ధనవంతు ఆ పాస్టర్ గారి దగ్గర ధనవంతులు వస్తే బట్టి వాళ్ళకి ప్రత్యేక సీట్ వేస్తాడు, ప్రత్యేకంగా ఉంటాడు. లేని వాళ్ళు వస్తే బట్టి మామూలుగా ఉంటాడు. అది తప్పుడు బుద్ధే, డబ్బు మీద ఆధారపడటమే. ఈ చండాలం బయట ఉంది, నేను ఒప్పుకుంటాను. అయినా సరే దేవుడు డబ్బు గురించి, ఇవ్వడం గురించి, దశంభాగం గురించి దేవుడు చెప్పాడు బైబిల్లో. అది మీకు చెప్తున్నాను. అందుకే పాస్టర్ గారు కూడా ఆ బుద్ధి ఉంటే పాస్టర్ గారికి ఇవ్వకండి అంటే ఇదంటే ఎండేయండి అంటే అన్నం పెట్టద్దు, కానుక పెట్టద్దు. అప్పుడు వ్యక్తిత్వం బయటపడద్ది. ఆ పాస్టర్ నిజమైన పాస్టర్ కాదా, భారంతో చేస్తున్నాడు, డబ్బు కోసం చేస్తున్నాడు అని. తప్పది. అందుకని పౌలు భక్తుడు చూపించే పౌలు ఏమంటాడంటే, మీరు నాకు సహాయం చేశారు, అది నిజమే, మీ సహాయంతోనే నేను వెళ్ళాను, కరెక్టే. మీ సహాయం చెబితే వెళ్ళేవాడిని కాదు, సువార్త చెప్పేవాడిని కాదు. అయినను
అయినను మీకు ఇవ్వండి అని ఎందుకు చెప్తున్నా? పౌలే చెప్పాడు ఇవ్వాలని. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కోసం కాదు, మీకోసం. అందుకనే దేవుడిని అడిగినప్పుడు, దేవా ఒక ₹1 పడేసావు అనుకో, ప్రతి సేవకుడికి వడ్డీ మీద కుటుంబం నడిపేస్తాడు, సేవ నడిపేస్తాడు, ఇచ్చేది లేకపోతే లేదు, ఈ మనస్పర్ధలు ఉండవు కదా అన్నాడు. అప్పుడు దేవుడు నాకు చెప్పింది అంటే, అలా అయితే తేలికైపోద్ది, ఇక విశ్వాసం ఉండదు, ఏముండదు. ఇక విశ్వాసం ఎంత బతుకుతారంటే, నేను నాదే అని బతుకుతా, కానీ వాళ్ళు విశ్వాసంతో విత్తుదాము, దేవుడికి ఇవ్వదామని మనసు రాదు. కనుక నేను ఆ ప్లాన్ పెట్టలేదు అన్నారు. కరెక్టే కదా? నిజంగా అలా ఉంటే అసలు మీ 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 ఉద్దేశం మీకు తెలియదు. ఎవడి బుద్ధి ఏంటో మనకు తెలియదు. ఇచ్చేటప్పుడే తెలుస్తుంది బుద్ధి, పెట్టేటప్పుడే తెలుస్తుంది బుద్ధి. అందుకని ఈ పాస్టర్ గారు ఎక్కువ శాతం నేను బాధల్లో ఉన్న కష్టాలు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ, అక్కడ నా ఇంట్లో సహా, నా కొడుకుతో సహా, నా భార్యతో సహా నేను ఒకే ఒకేషన్ చూస్తా. ఫస్ట్ డబ్బు విషయంలో నేను మా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ధనాపేక్ష సర్వకీడుకి మూలం. సర్వకీడు పలానా 2 కీడు కాదు, అది బాగా నమ్మాను నేను. డబ్బు పెచ్చోడు, డబ్బు యావన్నోడు, డబ్బు కావాలి, డబ్బు అన్నాడు, వాడి దగ్గర ఏముంటుంది? సర్వ కీడు ఉంటుందంట. నేను అందుకే నా చుట్టుపక్కల ఎవడున్నా సరే ఫస్ట్ అండ్ డబ్బులో వీడి పెట్టే బుద్ధ, లాక్కునే బుద్ధ, అన్యాయం చేసే బుద్ధ, అబద్ధాల బుద్ధ, లేకపోతే ఇస్తాడా ఇచ్చే బుద్ధ, ఎదుటి సహాయం చేసే బుద్ధ, అంతేగాని అందరి దగ్గర దోచుకుని పెట్టి ఇంట్లో పెట్టిన బుద్ధ. ఇది నేను చూస్తా ఎక్కువ. అలాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకుంటా, లేకపోతే ధన పెచ్చోడు నా పక్కనే పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి నేను అసలు ఆడెంత పెద్ద సేవకుడైనా సరే, ఎవడైనా సరే, అమ్మో చాలా డేంజర్ అది. అందుకు దేవుడు చెప్పాడు, నీ కిరణం నేను గనక ఇవ్వడం పెట్టకపోతే అందరికి డబ్బు పెచ్చెక్కిపోతాయి. ఒక డబ్బు పిచ్చ ఉండాలంటే ఒకటే సొల్యూషన్, ఏంటది? ఇచ్చే బుద్ధి ఉండాలి, పెట్టే బుద్ధి, ఇచ్చే బుద్ధి, ఎంతమంది సహాయం చేసే బుద్ధి. నీ దగ్గర రూపాయి ఉండాలి. 2003లో రక్షించబడినప్పుడు నేను కానుక విత్తింది ఎంతో తెలుసా? రూపాయితో స్టార్ట్ చేశాను నేను, రూపాయితో. దేవుడు నాకు నేర్పిన పాఠం అది. తర్వాత ఇంకో వాక్యాలు ఉన్నాయి, నేను చూపిస్తే టైం పట్టదు, కానీ మీకు తెలిసిన వాక్యాలే. మీకు 2 చూపించాను ఆల్రెడీ. ఇంకొకటి చూడండి, 2 కొరింథీ 9:6. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొంచెం విత్తేవాడు కొంచెం. ఇది ఎవరు చెప్తున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏ పౌలుతో అన్నాడో, నా కోసం కాదురా బాబు వాక్యం చెప్పేది, మీకోసం రా అన్నాడో ఆయనే చెప్తున్నాడు. ఏంటంటే కొంచెం విత్తితే కొంత, ఎక్కువ విత్తే ఎక్కువ. ఇది చూడాలి. ఇంకా వాక్యాలు చూపించను, ఒక్క 10 నిమిషాలు నా టైం అండి, మీకోసం చెప్తున్నాను. ఒకవేళ నాకు అక్కర్లేదంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే డబ్బు అనగానే చాలామంది వెళ్ళిపోతారు, వెళ్ళిపోవాలి కూడా. అసలు పాస్టర్ అలాంటి వాడు అయితే వెళ్ళిపోండి, అసలు వాక్యం వినొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విత్తకుండా నీకు ఆశ్చర్యం రాదు. మీరు చాలామంది నా దగ్గర ప్రార్థన చేయించుకుంటారు, మా పెద్దమ్మ దగ్గర వీళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. మీకు కూడా చెప్పనా, మేము చెప్పే చాలా వరకు మీ జీవితంలో జరగవు. సోలిపోగాదే మనసా నేను చెప్పేది నిజం. నేను చెప్తాను, నీ తల మీద పెట్టి 2 పారాషూట్లు రాసినా సరే నీకేమవుదు, స్వస్థత వస్తుంది. నీలో దెయ్యం ఉంటే పోద్ది, నీకు రోగం ఉంటే తగ్గుద్ది, అంతవరకు జరుగుతాయి. నువ్వు అభివృద్ధి చెందాలి, ఎదగాలి, బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆత్మీయం కూడా వాక్యం చూపించా. డబ్బుకి ఆత్మీయతకి ముడిపెట్టాడా? ఎవరు? సౌలా? పౌలు కూడా కాదమ్మా, యేసు ప్రభు. అన్యాయపు సరి మీరు నమ్మకం లేకపోతే సత్యమైన తనం ఎలా ఇస్తాను నేను? యేసు ప్రభు అన్నమాట అది. మీకు ఎలా మీరు ఆత్మీయంగా ఎదుగుతారని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సారీ, కుదరదు అన్నాడు. మీకు నేను ఆత్మీయంగా ఎదిగించలేను మిమ్మల్ని, అది వల్ల కాదు. సో అందుకని ఇంత ఇంపార్టెంట్ కాబట్టి టైం తీసుకున్నా సరే, అసలు దేవుడు మరి ఎవరు చెప్పమన్నాడో కానీ నేను లాస్ట్ ఒక మాట అడుగుతాను, నిజాయితీగా నిస్వార్థంగా ఒక చేయెత్తాలి, ఒక చేయెత్తాలి అనిపిస్తేనే. చూడండి, అయితే ఈ పౌలు అన్న మాట ఏంటంటే, నువ్వు ఎంత ఇస్తావో అంత ఎదుగుతావు. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఇవ్వబడును. నువ్వు ఏ కొలతతో ఇస్తావో ఆ కొలతతో నీకు ఇవ్వబడుద్ది. అయితే ఇక్కడ ఏంటంటే, నాకు టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువలో చెప్పేస్తున్నాను, మళ్ళీ దేవుని చిత్తం అయితే వచ్చే ఆధారం చెప్తాను, లేకపోతే లేదు. చూడండి, అయితే ఏమంటే ఫస్ట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తర్వాత సంగతి, ఇచ్చేటప్పుడు నీ మనసు ఎలా ఉండదు తెలుసా? మనసు ATM మిషన్ లాగా ఉండకూడదు. ఎట్లా అంటే, కార్డు పెట్టాను, అంకె నొక్కాను, ఇంత వస్తుంది, అలాగా నువ్వు దశంభాగం ఇంత ఇచ్చాను లెక్కేసుకోవద్దు. నేను 100 అంతలు ₹100 ఇచ్చా, 100 × 100 ఎంత? 10,000. బీటెక్ స్టూడెంట్స్ చెప్పాలి, 10,000. దేవా నీకు 100 ఇచ్చా, సో 100 అంతలు ఫాలో. సరే 100 అంతలు కాదు, 30 అంతలు అన్నావు, 30, 60, 100 అన్నావు, నాకు అంత లేదు, 30 × 30 ఎంత? 3,000 వచ్చేసింది. 3,000. ఇది తప్పు. ఇట్లా ఉండకూడదు మనసు. దేవుడు నాకు నేర్పింది, ఇవ్వు కరెక్టే, ఇచ్చి వెనకాల మనసు నీ బుద్ధి ఏంటి?
నేను ఎప్పుడు ఈ కథ చెప్తా, ఈ కథ స్టోరీ చెప్తా. మన బుద్ధి ఎలా ఉండాలంటే, ఒక ఇద్దరు మనుషులు రాజు దగ్గరికి వెళ్ళారంట. రాజు దగ్గరికి వీళ్ళిద్దరు అర్పణ అర్పించారు, గిఫ్ట్లు ఇచ్చారు. ఒకడేమో పరిగెత్తుంటూ బయటకు వచ్చి అంటాడంట, నేను రాజుకి ఇంత ఇచ్చా, రాజుకి గిఫ్ట్ ఇచ్చాను, రాజుకి నేను గిఫ్ట్ ఇస్తా అన్నాడంట. రాజుగారికి నేను గిఫ్ట్ ఇచ్చానంట ఒకడు గొప్పగా చెప్తున్నాడు. ఇంకోడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట, రాజుగారు నా గిఫ్ట్ అంగీకరించారని చెప్తాడంట. ఏది గొప్ప? నువ్వు ఇవ్వడం గొప్ప కాదురా అయ్యా, దేవుడు నీ గిఫ్ట్ని అంగీకరించడం గొప్ప. అయితే ఎప్పుడు అంగీకరిస్తాడో తెలుసా? నువ్వు ఏటీఎం మిషన్ లాగా, ఏదో వడ్డీ వ్యాపారం లాగా, నేను ఎంత ఇచ్చా, వడ్డీ దగ్గర ఎంత వస్తుంది ప్రభా, నెలాఖరికి 0 వస్తుంది. ఇది కాదు. అసలు నువ్వు దేవుడికి ఇవ్వడం గొప్ప కాదు, దేవుడు నిన్ను గిఫ్ట్ని అంగీకరించడం గొప్ప. నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి తెలుసా? నేను దేవుడికి ఇవ్వటమే గొప్ప, అసలు అబ్బా అంగీకరించాను నాది. ఇది ఉండాలా, ఎంత వస్తుంది కాదు, ఇది తప్పుడు బుద్ధి. దీన్ని వాడుకోవడం అంటారు దేవుడిని. నో, అసలు నువ్వు దేవుడికి ఇవ్వడమే గొప్ప. దేవుడిని గిఫ్ట్ అంగీకరించడం యొక్క ఇంకా చెప్పాలంటే దేవుడు చెప్పిన వాక్యం నువ్వు చేస్తున్నావు, అది గొప్ప. ఇవ్వమని దేవుడే చెప్పాడు, దశమభాగం ఇవ్వమని దేవుడు చెప్పాడు. అంటే వాక్యానుసారంగా జీవిస్తున్నావు, వాక్యాన్ని మంచి హృదయంతో చేస్తున్నావు. వాక్యం చేసినప్పుడు అందరికీ ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాక్యాన్ని, పాస్టర్ చెప్పింది కాదు, దేవుడు చెప్పాడు అంటే అది నువ్వు చేస్తాంటే నీకు ఆశీర్వాదమే. కాదు, ఈ ఆశీర్వాదం ఏంటంటే ఈ డబ్బు విషయంలో గుండు పీకుద్ది, రాదు తొందరగా, ఎవరికి తొందరగా. చాలా కష్టం ఇది. ఆ కష్టాన్ని ఎలా చేయాలో కూడా చెప్తాను ఈజీగా. చాలా కష్టం ఇది. నేను ఎప్పుడు వేసే ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇది చూడాలా, దేవుడు మీకు కనిపించి మీ పక్కింటి వాళ్ళకి 50,000 ఇమ్మన్నాడు, లేదా సెకండ్ ఆప్షన్ ఒక రోజంతా వాళ్ళు కొంచెం ప్రార్థన చేయమన్నారు, నువ్వేది కోరుకుంటా? చాయిస్ ఈస్ యువర్స్, ఉంగల్ చాయిస్. 50,000 రోజంతా ప్రార్థన. చాలామంది ఇక్కడ మళ్ళీ చెప్తాను, నీకు 50,000 ఉన్నాయి, నీ దగ్గర 50,000 ఉన్నాయి, లేక అడగడు, నీకు దగ్గర అకౌంట్లో 50 ఉన్నాయి, కరెక్ట్గా 50,000 ఉన్నాయి. అది ఇస్తావా? లేకపోతే రోజంతా ఉపవాసం చేసి ప్రార్థన చేస్తావంటే, కడుపన్నా కాల్చుకుంటా ప్రభా, ఉన్న 50,000 ఎందుకు ఇస్తాను ప్రభా, ఆ 50 అట్టే ఉంటాయి, నీకేం కావాలి? నాకు 2 ఆప్షన్స్ ఇచ్చావు కదా, సెకండ్ ఆప్షన్ రెడీ. నేను రోజంతా కట్టిగా ఉపవాసం, జ్యూస్లే తాగుతా, జ్యూస్లో అయితే సాయంత్రం కూడా నూడిల్స్ తింటా అంతే. ప్రార్థన చేస్తా ప్రభా. నేను ధైర్యంగా నేను అంత చేయలేను, మోకరించి కన్నీరు కాటి ప్రార్థన చేయలేను, నేను 50,000 ఇచ్చేస్తా. ఎందుకో తెలుసా? ఇక్కడ కిట్టుకుంది. మాస్టర్ గారు మీకు ఎంత మంచి మనసు, అంత మంచి మనసు నాకు లేదు. ఈ మంచి మనసు ఎందుకు వచ్చింది చెప్తా చూడండి. ఎందుకో తెలుసా? నాకు బాగా తెలుసు నా దేవుడి గురించి. ఎట్టా తెలుసా? ఆయన నా దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు, నాకు ఇచ్చేవాడే. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, తీసుకునేవానికంటే తీసుకోవడం కంటే ఇవ్వడం ధన్యత. ఈ వాక్యం దేవుడికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు దేవుడు గొప్పోడు ఎప్పుడవుతాడు? నాకు ఇచ్చినప్పుడు, నా దగ్గర తీసుకున్నప్పుడా? హలో, ఇచ్చినప్పుడు. ఆ కిటికి అర్థం చేసుకున్నాను నేను, అంతే. దేవుడు తన మహిమను ఎవరితో పంచుకోడంట, అలాగే నాతో పంచుకోడు. ఆయన మహిమ అంతా ఆయనకి. అంత మహిమ ఆయనకి రావాలంటే వాక్యం చేయాలి. ఆయన ఏ వాక్యం చేయాలా? నా దగ్గర తీసుకోవడం, ఇవ్వడం. ఇప్పుడు నేను ఇచ్చాను అంటే ఎంత ఇస్తాడు ఆయన? నేను ఎంత ఇస్తే అంత ఇస్తే ఆయనకి నాకు ఆయన గొప్ప ఉందా? ఆయన గొప్పడు ఎవడవుతాడు? నేను ఇచ్చింది ఇస్తేనా, దానికి వడ్డీ చక్రవడ్డీ అన్ని వడ్డీలు వేస్తేనా, మొత్తం వేసి ఇస్తేనే? హల్లెలూయా. ఇది దేవుడి బుద్ధి, గుణం, స్వభావం నాకు అర్థమైంది కాబట్టి తేలిగ్గా మనసు మారి 50,000 ఇచ్చేస్తా అన్న. హల్లెలూయా. ఇది అలాగే మీరు కూడా ఎట్లాగా అంటే ఒకేసారి రాదు, చిన్నగా స్టెప్ బై స్టెప్ మీకు ఉన్న దాంట్లోనే ఫస్ట్ ఎలా ప్రారంభిస్తారు? చివరిగా వచ్చాను 5 నిమిషాలు. ఎలా ప్రారంభిస్తారు? ఇంత వాక్యం చెప్పి మీ అప్లికేషన్ చెప్పకపోతే వృధా. ఎలా స్టార్ట్ చేయాలంటే వాక్యాన్ని ఫస్ట్ వాక్యం చదవండి. నేను చెప్పింది ఇంటికి వెళ్ళగానే అసలు కిరణ్ గారు చెప్పింది ఉందా లేదో బైబిల్లో, దేవుడు ఇమ్మన్నాడా లేదా, ఇంకా చాలా ఉంది, ఎప్పుడు ఇమ్మన్నాడు, ఎలా ఇమ్మన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. అన్ని తర్వాత చూద్దాం. ఫస్ట్ 1వ క్లాస్ చదువుదాం, పిహెచ్డి సంగతి తర్వాత. 1వ క్లాస్ ఏంటంటే ఫస్ట్ మీరు ఇంటికి వెళ్ళగానే ఈ పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా బైబిల్ చదవాలి. 2, ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలు మన దగ్గర నుంచి తీసుకోవడానికి చెప్పారా, మన ఆశీర్వాదం కోసం చెప్పారా? 2 రైట్. హలో, కళ్ళు మూసుకుని అటు చూస్తున్నారు, ఇటు అన్నాను. ఫస్ట్ ఏంటి? బైబిల్ చదవని ఇంటికి వెళ్ళి నేను చెప్పింది కరెక్టా కదా అని. 2, ఈ పాస్టర్ గారు ఏ బుద్ధితో చెప్తారు, మా దగ్గర లాక్కోవాలన్నా అయితే మాకు ఆశీర్వాదం రావాలన్నా. ఎందుకు మీకు చెప్తా అంటే నేను ఎంత ప్రార్థన చేస్తాను, రాత్రా బోర్రో ఆశీర్వాదం, దెయ్యాలు పోతే లేకపోతే స్వస్థత వస్తుంది అంతే, మీరు బాగుపడాలి, మంచిగా ఉండాలి, ఉన్నతంగా అంటే రాదది ఎప్పటికీ, ఎంత ప్రార్థన చేసినా సరే. అందుకు చెప్తున్నా. 2, మూడోది ఏంటంటే వాక్యం చేయటం నేర్చుకోండి. అంటే మీకు ఉన్న దాంట్లోనే ఫస్ట్ దశమభాగంతో ప్రారంభించండి. మీకు 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, దశమభాగం ఎంత దాంట్లో?
దీనికి క్యాలిక్యులేటర్ తీయొద్దు. ఎంత? 10 రూపాయలు. చూసావా చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయి చెప్పింది 10 రూపాయలు. అయిపోయిందా? ఇప్పుడు 10 రూపాయలు. ఇప్పుడు 100 సంపాదించగానే 10 రూపాయలు ఇవ్వడం తేలిక. ఇచ్చేస్తావు. స్తోత్రం హల్లెలూయా. వినండి జాగ్రత్తగా అండి. నువ్వు పొలం అమ్మావు 10 లక్షలు వచ్చింది. దేవునికి స్తోత్రం. గుండె జారిపోదు అయ్యా. 100 రూపాయలు 10 రూపాయలు దశమ స్టార్ట్ ఇచ్చేస్తావు. నువ్వు ఇచ్చేస్తావు 10 లక్షలు. ఇక్కడ తెలివితేటలు అది మరి. 10 లక్షల్లో అది ఎంత? 10 లక్షలు ఎంత? అమ్మో, లక్షలో నువ్వు ఇల్లే కట్టుకోవచ్చు, బంగారం, ఒక వరుస, ఒక చేనుకో, ఏదో ఒకటి పెళ్ళికి దాచుకోవచ్చు. ఈ బుద్ధులన్నీ వచ్చేస్తాయి. నీకు ఒకటి చెప్పనా, దేవుడు చూసేది నీ 10 రూపాయలు కాదు, 1,00,000 కాదు. నీ మనసులో నిజంగా దేవుడి కోసం ఇవ్వాలా, ఇది నాకున్నవన్నీ నాయి కాదు, దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఇస్తున్నా, ఆ బుద్ధి నీకుందా అని. ఏ బుద్ధి చూస్తా ప్రభా నాకు ఎంత ఉన్నా సరే నువ్వు ఇచ్చినాయే కదయ్యా, ఈ ఊపిరి, ఈ ప్రాణం నువ్వు ఇచ్చిందే కదయ్యా, నువ్వు ఇవ్వకపోతే ఈ ప్రాణాన్ని సంపాదించుకోలేం కదయ్యా. అలాగే 100 రూపాయల్లో 10 రూపాయలు దశమ ఇచ్చేటప్పుడు నీ బుద్ధి ఎలా ఉండాలి సార్? వినండి, నీ బుద్ధి తత్వం ఎలా ఉండాలంటే, ప్రభా ఈ 90 రూపాయలు నాకు వచ్చినాయి, 10 రూపాయలు తగ్గింది, కానీ ఈ 100 రూపాయలు సంపాదించాలంటే నువ్వు ఇచ్చిన జ్ఞానము, నువ్వు ఇచ్చిన ఆయుష్, నువ్వు ఇచ్చిన ఊపిరి, నువ్వు ఇచ్చిన శక్తే కదా ప్రభా, అది పెట్టుకునే కదా సంపాదించా. అంటే నేను సంపాదించానంటే నీ కృప, ఆ నీ కృపలోంచి సంపాదించిందే తిరిగి కొంచెం నీకు ఎత్తరా, అంతే. ఫీల్ అయిపోకు, దశంబాబు ఇచ్చి పెద్ద రాజులాగా ఫీల్ అయిపోకు. కొందరు రాణులాగా ఫీల్ అయిపోతారు. ఎలా అనుకుంటే దశంబాబు గొప్పగా ఇచ్చేసి ఆ సంఘంలో పెద్దలుగా ఉండాలనుకుంటారు, కొనుక్కుంటారు తెలుసా కొందరు. సంఘ పెద్దల్ని కొనుక్కుంటారు కొందరు పొజిషన్. నో, అది తప్పు. ఆ జీవితంలో ఈ దశంభాగం ఇస్తూనే ఉన్నా ఆఖరికి దేవుడు చెప్పిన మాటను బట్టి, దేవుడు ఇచ్చిన కానుకను బట్టి ఒక 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, కొన్నిసార్లు దేవుడు మొత్తం ఇచ్చేయమంటారు, అలా ఇచ్చేస్తున్నా. లాస్ట్ సాక్ష్యం, ఇంకా టైం లేదు కానీ లాస్ట్ సాక్ష్యం, చాలా ఉంది చెప్పాలని, టైం లేదు. ఆ దశంభాగం ఇచ్చేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మా ఆవిడకి కానుకలు కానీ నాకు కానీ కానుకలు వస్తూ ఉండేవి. అందరూ ప్రార్థన చేసి పెడతా ఉంటారు. నేను దాంట్లో దశంభాగం తీసేవాడిని కాదు. 100 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 500, 1000 రూపాయలు. మీరందరూ కూడా బయట వాళ్ళు వదిలేసేయండి. ఎవరైతే ఇక్కడ సంఘ సభ్యులు ఉన్నారో, సభ్యులు మిగతా బయట వాళ్ళు చెవులు మూసుకోవచ్చు. మీరందరూ కూడా నెల కనీసం నాకు 5,000 దశంభాగం ఇవ్వాలా. ఇలా అన్నా నేను. ఆగండి. మీ మెదడులో ఏమొచ్చేసినాయి ఇప్పుడు? మైండ్లో 2 వస్తాయి, మంచి చోటు 2 వస్తాయి. బయట వాళ్ళు వదిలేసేయండి, నా మాటలు వదిలేసేయండి, మీకు అర్థం కాదు, నా మనసు మీకు అర్థం కాదు కాబట్టి. 2, అమ్మ పాస్టర్ గారు బుద్ధి బయటపడింది. 5,000 అంట చూడు దశంభాగం. 5,000 ఈయనకి ఇస్తే మేమేం తినాలి? నెలలో 5,000 ఈయన కట్టేద్దామని గంటసాల్లో 2 ఇళ్ళు కొనేస్తాడు, అక్కడ కొనేస్తాడు, మొత్తం మామే బతికేద్దామని ఇది బుద్ధి వస్తుంది 5,000. కానీ నన్ను అర్థం చేసిన మనసు ఎవడు బుద్ధి అలవచలుసా? ఇందడే వాక్యం చెప్పి ఓలేమన్నాడు, నా కోసం కాదు రాడా మీకోసం అని. ఇప్పుడు నేను 5,000 మీరు దశంభాగం ఇవ్వాలి అన్నానంటే నా మనసు అర్థం చేసుకున్నాడు ఏమంటాడు సార్? అన్నా థ్యాంక్స్ అన్నా, ఏమేనన్నా 5,000 ఇవ్వాలన్నా అంటే మీ ఉద్దేశం ఏంటంటే నాకు నెలకి 50 వస్తేనే కానీ 5,000 ఇచ్చేది. హల్లెలూయా! ఇది బుద్ధి. అలాగే దేవుడి బుద్ధి కూడా అర్థం చేసుకోండి. దేవుడి బుద్ధి కూడా అంతే. ఉమ్మన్నాడు అంటే ఎంతసేపు పట్టదండి? ఆకాశం తెరిస్తే ఆకాశం నుంచి తిండి కురిపించాడు. ఎవరికి? ఇజ్రాయెల్కి. పాస్టర్లు నిజంగా తను పిలుచుకున్న బిడ్డలు పోషించాలంటే ఇంకా కురిపిస్తాడు. అయినా సరే అన్నీ పక్కన పెట్టి మీరేమంటే అంటే మన బుద్ధి కోసమే, మన మంచి కోసమే, మన కోసం. ఇది అర్థం చేసుకోవడం. నన్ను అర్థం చేస్తున్నారు కదా ఎంతో కొంతమంది ఉన్న మనిషి బుద్ధినే అర్థం చేస్తున్నారు. ఇక దేవుడిని అర్థం చేసుకోండి, ఆయన అంత మంచి మనసు. మీరు ఎదగాలి, మీరు బాగుపడాలనే. సో కనుక మీరు బైబిల్ చదవండి, పాస్టర్ బుద్ధి తెలుసుకోండి. మూడోదిగా చిన్నగా స్టార్ట్ చేయండి. ఇందాక సాక్షి చెప్తున్నారు కదా, అప్పుడు నేను దశంభాగాలు ఇస్తున్నాను, ఇచ్చిన కానుకంతా ఇస్తున్నాను, 1,000, 10,000, 20,000, 30,000 ఎంత ఇచ్చినా సార్ దేవుడు ఏమంటే ఇచ్చేసేవాడిని, ఇస్తానే ఉండండి. కానీ మేము ఏం చేసామంటే తప్పని మాకు తెలియలా. దీప్తికి వచ్చినాయి, నా మామిడికి వచ్చినాయి, నాకు వచ్చినాయి, కొంచెం వాళ్ళు వాడేస్తున్నాం. తర్వాత ఒక్కసారి దేవుడు మాట్లాడారు. దేవుడు మాట్లాడకముందు నాకు కొన్ని తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే, అరే అన్నింటిలో తీస్తాను, దీంట్లో దశంభాగం తీయట్లేదే, మొన్న ఒక ఆవిడ 1,000 రూపాయలు ఇచ్చింది, దాంట్లో 100 తీయలేదే, నేను వాడేసుకున్నాను అని తెలుస్తుంది లోపల మనసాక్షి. కానీ ఇది చూడండి మనసు పర్లేదే 10,000, 20,000 ఇచ్చాను నేను దేవుడికి, ఇదే ఉంది, పక్కన పెట్టేసా. తర్వాత ఒక రోజు మామిడి వచ్చింది, వచ్చి బజు ఏమండి మనం ఎందుకు మనకి మామూలు కానుకలు వస్తున్నాయి, 20,000, 30,000 వేరు, కానీ 100 రూపాయలు వస్తాయి,
మనం దాంట్లో దశమ తీయాలనిపిస్తుంది. నాకు ఎందుకు అనిపిస్తుంది మనం తప్పు చేస్తున్నామని. మనిషి బుద్ధి ఎలా ఉంటుంది, పర్లేదు ఉరక, ఏం లేదు, నాకు తెలుస్తుంది, మా ఆవిడికి తెలిసింది, ఉరక మనం అంత డబ్బులు ఇస్తాం, 10,000 20,000 30,000 ఒకసారి 50,000 కూడా ఇచ్చాం వాళ్ళకి, ఏంటది ఉరక అన్న అనేస్తాం. తర్వాత దేవుడు వేరే ఒక ప్రవక్త నుంచి మాట్లాడారు, మీరు ఇరువురు తప్పు చేస్తున్నారని. ఏంటి సార్ అన్న, మీరు తప్పు చేస్తున్నారు, మీకు ఇచ్చే గుణం ఉంది, కానీ ఆ మార్గం తెలియట్లా. దేవుడు చూసేది మీ మనసు. మీరు దేవుడు చెప్పంగానే లోబడుతున్నారు, 100% లోబడుతున్నారు, కానీ మీకు వచ్చే చిన్న చిన్న కానుకలో నుంచి కూడా మీరు దశంభాగం తీయట్లేదు అన్నారు ఒక ప్రవక్త. ఆయనకి మా గురించి ఏమీ తెలియదు. అప్పుడు నిజంగా అండి ఈ పాస్టర్ గారు నేల మీద ఒరిగిపోయి, చేతులు వణికిపోయి, దివాన్ కోట ఉంటుంది దాని మీద పడిపోయి, నన్ను క్షమించు ప్రభా, ఎంత పాపం చేస్తామే అట్లా బోరుమని ఏడ్చాను నేను. నన్ను క్షమించు ప్రభా, నీకు దండం పెడతా, క్షమించు ప్రభా, సారీ ప్రభా. చేతులు వణికిపోయినాయి. ఎందుకు వణికిపోయింది తెలుసా? ఇప్పుడు నేను చిన్న చిన్న కానుకలు వచ్చి దశంభాగం తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలి. చూడండి, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వేరే వాడికి ఇవ్వాల్సింది వేరే వాడి ముద్ద నేను తినేస్తున్నా. అంటే నేను దొంగతనం చేస్తున్నా, వాడికి లేకుండా చేస్తున్నా, వాడిని పస్తు పెడుతున్నా. వాడికి రావాల్సిన ఆశీర్వాదం దేవుడి ద్వారా, దేవుడి నుంచి నా ద్వారా వాడికి రావాల్సింది నేను కాజేస్తున్నా, నేను కొట్టేస్తున్నా. దానికి భయం వణికొచ్చేసింది నాకు. ఇది నేను నేర్చుకున్నాను దేవుడి దగ్గర, బైబిల్ నుంచి మాత్రమే కాదు, సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఉడికిపోయింది నా చేతిలో. ఆ రోజు దండం పెట్టి, ప్రభా ఈ ఒక్కసారి క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను ప్రభా, తప్పు చేశాను, పాపం చేశాను ప్రభా, నేను అంత ఇస్తున్నానులే అని ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది ప్రభా. ఈ చిన్న కదా, రూపాయి కదా, 2 రూపాయలు కదా అని. అప్పుడు దేవుడు నేర్పారు నాకు, నీ డబ్బులు కాదు నాకు ముఖ్యం, నీ మనసు ముఖ్యం. నీ మనసు సరిగ్గా ఉంటే ఇవాళ 10 రూపాయలు ఇచ్చినాడు, రేపు 1 కోటి రూపాయలు ఎత్తాయి ఎవరికైనా అన్నాడు. ఏంటంటే అన్నానే, 10 రూపాయలు 10 లక్షలు దశంభాగం, 10 లక్షలు అంటే గుండె పీకేస్తాయి. అదే నీ గుండె, నీ హృదయమే సరిగ్గా అయితే ఎంతనే ఎత్తావు దేవుడికి. నీ 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు దశంభాగం ఎంత? 10 లక్షలు కూడా చూసుకో, పద తీసుకో. నా మనసు ఎలాంటిది, వణికిపోయింది నా చేతిలో. ఆ రోజు దేవుడు నన్ను సరి చేసినప్పుడు. అప్పటి నుంచి నేను అసలు నేను మావాడు ఒకటి పెట్టుకున్నాం, ఇప్పుడు నీకు కానుకలు వచ్చినా నాకు కాదు, నువ్వు మీటింగ్కి వెళ్ళినా నేను మీటింగ్కి వెళ్ళినా కానుకలు వస్తాయి, నీ ఎంత వచ్చినాయి మనకు తెలియదు. ఏం చేద్దాం, ఫస్ట్ అన్నీ తీసేసుకొని ఒక బ్యాగ్లో వేసేద్దాం, వేసేసి దాంట్లో తీసి లెక్క పెట్టి దశంభాగం దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చేద్దాం. భయపడిపోతాం మేము, భయం. ఒకసారి అర్ధరాత్రి 11ంటికి 10:30-11ంటికి దేవుడు పలానాకి డబ్బులు ఇచ్చిరమ్మన్నారు. ఏంటి 10:30 కదా, పడుకుంటారేమో అంది మావిడ. పడుకుంటారా, రేపు ఇద్దామంది. వద్దు, తలుపులు బద్దలు కొట్టేనే ఇస్తాను నేను. నాకు బుద్ధి వచ్చింది నాకు. వద్దు, 10:30కి అర్ధరాత్రి 11ంటికి అలాగ వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, వంట ఉన్నట్టు వెళ్ళి వాళ్ళకి తలుపు కొట్టి పడుకోలే. పాపం ఇచ్చతో తెలుసా, చూడండి వాళ్ళు పడుకోలే, ప్రార్థన చేసుకుంటున్నారు. వెళ్ళి పరిగెత్తుకెళ్ళి, లేట్ చేయొద్దండి, లేట్ చేయొద్దు. దేవుడు ఏమంటే అలా ఇచ్చేసేవాళ్ళం. వణికిపోయే చేతులు నాకు. అది దేవుడు చూసేది. అందుకనే నువ్వు ఆత్మీయంగా అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా అవ్వచ్చు, ఫలభరితమైన జీవితం జీవించాలంటే ఇవ్వాల్సిందే. అది కంపల్సరీ కాదు, నువ్వు అర్థం చేసుకుని ఇవ్వు. నువ్వు అర్థం చేసుకోకుండా ఈ సంఘంలో ఇచ్చినా నాకు మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఏమేన్ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి.